చాలా కొద్ది సందర్భాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఏంటి అనంటే, ఒకటి మాట్లాడాలని అనుకుంటాం. కానీ దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అలా కాదు, ఇలా మాట్లాడు అన్నట్లు చాలా ఆహ్, బలంగా లాన్ నుంచి జరిగించేటట్లు అనిపిస్తూ ఉంటుంది. సో, ఎస్టాబ్లిష్డ్ చర్చ్‌గా ఉన్నటువంటిది, యానివర్సరీ చేసుకుంటున్నటువంటి చర్చ్‌గా ఉంటున్నటువంటి ఈ యునైటెడ్ చర్చ్ పర్పస్ ఓరియంటెడ్, అంటే ఉద్దేశపూరితమైనటువంటి సంఘంగా, ఎదిగేటువంటి సంఘంగా, వ్యాప్తి చెందేటువంటి సంఘంగా ఉండాలంటే ఏముంటే బాగుంటుంది? ఏం మిస్ అవుతుంది? ఇండివిజువల్స్గా మనలో ఏం మిస్ అవుతుంది? దాన్ని వాక్యంలోంచి చూస్తే బాగుంటుందని అనిపించింది అనమాట. ఓకే, సో దానికి బేసిక్గా నేను చేయదలుచుకున్న పని ఏంటంటే, ఒకవేళ మీలో ఎవరినైనా బ్రదర్ మరి దేవునికి సాక్షిగా ఉండాలి, మీ తెలిసిన వాళ్ళకి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏసై గురించి చెప్పాలి అని అంటే, మీలో చాలామంది చాలా జెన్యూన్, అంటే మీరు చెప్తే కనుక ఖచ్చితంగా నేను తల వంచుకొని చేతులు కట్టుకొని మీరు చెప్పేది నిజమే అన్నట్లు మీరు నాకు సాకులు చెప్పగలుగుతారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సో మనము దేవునికి ఉపయోగపడేటువంటి పాత్రలుగా ఉండకుండా ఉండడానికి కారణాలు ఏంటి? సాకులు ఏంటి? కానుకలు కాస్త ఇచ్చేసి, లేకపోతే ఒకళ్ళిద్దరు మిషనరీలని కాస్త స్పాన్సర్ చేసి, లేదా పండగలకి అలాంటి టైంలో కొంతమందికి బట్టలు పంచిపెట్టేసి, అది అదే పరిచర్య, దాంతో దేవుడు తృప్తి పడతాడా? ఇది ఈరోజు మనం చూడాల్సిన విషయం. డబ్బులు ఇవ్వకపోతే దేవుడు డబ్బులు కురిపించగలడు. తలాంతు నువ్వు చూపించలేకపోతే దేవుడు ఇంకొక దగ్గర నుంచి తలాంతు తీసుకురాగలడు. కానీ దేవుడికి సాక్షిగా ఒకళ్ళు కావాలి. ఆ సాక్షిగా నువ్వు ఉండకపోతే దేవుడు ఏం చేయలేడు. దేవుడు నీ కోసం వేచి ఉంటాడు. సో ఈరోజు ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కళ్ళతో ఈ ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడని నేను నమ్ముతూ ఉన్నాను. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఓకే, సో ఈరోజు దేవుడు మోషేని ఎలాంటి పరిస్థితుల్లో పిలిచినప్పుడు మోషే ఏ విధంగా వ్యవహరించాడు, చివరికి మోషే ఏమయ్యాడు, దీన్ని మనము చూడబోతున్నాం. దీన్ని మనం నిర్గమాకాండం నుంచి చూస్తాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం తెరిచిపెట్టి ఉంచండి. అయితే నేనేం చేస్తానంటే, నిర్గమాకాండం అంతటిని ఒక చిన్న కథలాగా మీ ముందు పెడతా. దాంట్లో ఈ 3వ అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే, సరే. నిర్గమాకాండానికి 40 అధ్యాయాలు. దేవుడు అబ్రహాంని ఏర్పరచుకున్నాడు. ఇస్సాకు, యాకోబు సంతతి వారు, వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి యోసేపు కారణం అయ్యాడు. తర్వాత కరువు కారణం అయింది. ఆ ప్రాంతంలో గోషాన్ అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు స్థిరపడ్డారు. చాలా అద్భుతంగా జీవించారు. ఈ విధంగా కొనసాగుతూ ఉన్నటువంటి దినాల తర్వాత జరిగినటువంటి విషయమే నిర్గమాకాండం. ఓకే, నిర్గమాకాండం 40 అధ్యాయాలు ఉన్నది. 40 అధ్యాయాల ఈ నిర్గమాకాండం యొక్క చరిత్ర 432 సంవత్సరాలు. ఓకే, 432 సంవత్సరాల్లో ఏం జరిగిందో దాన్ని 40 అధ్యాయాల్లో రాశారు. కానీ 432 సంవత్సరాలు అంటే వరుసగా విభజించుకుంటూ రాయలేదు. ఎలాగా అంటే చెప్తాను. మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనానికి 350 సంవత్సరాలు. మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనానికి 350 సంవత్సరాలు. రెండో అధ్యాయం మొత్తం కాలం 80 సంవత్సరాలు. మొదటి అధ్యాయానికి 350 సంవత్సరాలు, రెండో అధ్యాయానికి 80 సంవత్సరాలు. 3-4 అధ్యాయాలు కలిపి 1 గంటలో జరిగినాయి. మొదటి అధ్యాయానికి 350 సంవత్సరాలు, రెండో అధ్యాయానికి 80 సంవత్సరాలు, 3-4 అధ్యాయాలు కలిపి 1 గంటలో జరిగింది. 5వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా సుమారు 3 నెలలు. 13వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం దాకా ఇంకొక 3 నెలలు. ఇక 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయానికి 1.5 సంవత్సరం. మొత్తం 432 సంవత్సరాలు. ముందు నేను ఏజ్ వారీగా డివైడ్ చేశాను, ఇప్పుడు స్టోరీ వారీగా డివైడ్ చేస్తాను.
యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఇశ్రాయేలీలకి గొప్ప స్థానం కల్పించారు. అలాగా యోసేపు చచ్చిపోయాడు. తర్వాత ఫరోలు మారుకుంటూ వచ్చారు. చివరికి ఏ ఫరో వచ్చాడంటే, యోసేపా ఆడవడరా ఆయన ఎవడు వచ్చాడు. సో దీనికి 350 సంవత్సరాలు పట్టింది. సో యోసేపు నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ సంతానం, యోసేపు వాళ్ళ నాన్నగారే ఈ సంతానం అనే విషయాన్ని మర్చిపోయారు. వీళ్ళెవరు పరాయి దేశస్తులురా, మన మీద ఆధిపత్యం చెలాయిస్తారు కాబట్టి వీళ్ళని పెరగనకూడదు. వీళ్ళకి బాబు పుడితే పురిటి దగ్గరే చంపేయండి. ఇది మొత్తం 350 సంవత్సరాలు పట్టింది మొదటి అధ్యాయం. అలాంటి నేపథ్యంలో పుట్టినటువంటి బాబే మోషే. మోషేని వాళ్ళమ్మ కొంతకాలం పెంచింది. ఆ తర్వాత ఫరో కుమార్తె దగ్గరికి పంపించింది. యువరాజులాగా పెరిగాడు, సకల విద్యల్లో ప్రావీణుడయ్యాడు. 40 ఏళ్ళప్పుడు తనంతట తాను ఇశ్రాయేలుని విమోచిద్దాం అనుకున్నాడు. వల్ల కాక ఓడిపోయి పారిపోయాడు. 40 ఏళ్ళు ఇత్రో అనే వాళ్ళ మామ యొక్క మందరు పెంచుతూ ఉన్నాడు. 80 ఏళ్ళు అయింది. ఆ తర్వాత 3వ అధ్యాయంలో మండుచున్న పొద మధ్యన దేవుడు తనకి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు మోషే నువ్వు రా, నేను తీసుకెళ్తాను అన్నాడు. కొన్ని సాకులు చెప్పాడు, చివరికి ఒప్పుకున్నాడు. ఇది 3-4 అధ్యాయాలు. 5వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా 10 తెగుళ్ళు. 10 తెగుళ్ళ తర్వాత బాబు నీ దండం పెడతాను తీసుకుపో అన్నారు. అప్పుడు వాళ్ళు ప్రయాణమై వెళ్ళారు. ఎర్ర సముద్రం దాటారు. అప్పుడు ఫరో చచ్చిపోయాడు. తర్వాత వాళ్ళు రెఫడిం అరణ్యం గుండా వెళ్ళారు. అమాలేకుల మీద యుద్ధం గెలిచారు. ఇక 19వ అధ్యాయంకి వచ్చేప్పటికి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. 20వ అధ్యాయం సెంటర్. అక్కడే దేవుడు వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు వాళ్ళతో ఒక నిబంధన ఏర్పరచుకున్నాడు. 21 నుంచి 24 దాకా వాళ్ళు చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. 25 నుంచి 28 దాకా ఎడారిలో అరణ్యంలో ప్రత్యక్ష గుడారానికి ఎలాంటి నమూనాలు ఇవ్వాలో అవి ఇచ్చాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం కట్టారు. దేవుని యొక్క సన్నిధి షకీనా మేఘం వలె దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చాడు. అది 40వ అధ్యాయం. మొదటి అధ్యాయంలో స్లేవరీ బానిసత్వంలో ఉన్నారు. 40వ అధ్యాయంలో షకీనా మేఘం దేవుని సన్నిధిలో ఉన్నారు. స్లేవరీ నుంచి షకీనాకి ప్రయాణమే 40 అధ్యాయాల నిర్గమాకాండం. క్లియర్? మొత్తం స్టోరీ చెప్పేశాం. అయితే దీంట్లో మనం ఈరోజు చూడబోయేటువంటి విషయం ఏంటంటే, ఈ స్టోరీ మొత్తంలో ఈ 2 సంవత్సరాల చరిత్రలో మనం అంటే వాళ్ళని బయటికి తీసుకురావడం అనేది 2 సంవత్సరాల చరిత్ర, లేదా ఈ 432 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో 1 గంట సేపు జరిగినటువంటి విషయం చాలా కీలకమైంది. వీడియోగ్రఫీ భాషలో చెప్పాలంటే, ఒకవేళ నేనే లౌకికమైన లోకరీతి ఉండేటువంటి ఒక వీడియోగ్రాఫర్ని అయితే ఇలా అందరినీ తీసుకుంటూ వెళ్ళిపోతాను. అర్థమైందా? ఎక్కడో చోట ఆగిపోయి కొంచెం జూమ్ అవుట్ చేసి ఫేస్ మాత్రమే కాస్త కవర్ చేస్తూ ఉన్నానంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కారణమై ఉండాలి. నేను ఎవరినైతే వీడియో తీస్తున్నానో వాళ్ళు నాకు నచ్చిన వాళ్ళు అయి ఉండాలి, లేదా వాళ్ళు మా చుట్టాలు అయి ఉండాలి కదా. సో అక్కడ ఆగిపోయాను. ఇది వీడియోగ్రాఫర్ భాష. బైబిల్ భాష కూడా ఎలా ఉంటుందంటే, జనరల్గా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడో చోట ఆగిపోతాడు. ఇక్కడ క్లోజప్లోకి వెళ్ళు, బాతి డీటెయిల్స్లోకి వెళ్ళు, ఎవ్రీ డీటెయిల్ చెప్పు అని అంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడికి తెలుసు ఆ సన్నివేశం చాలా ప్రాముఖ్యమని. అందుకనే అక్కడ క్లోజిన్ అవ్వటం జరిగిందనమాట. సో 3-4 అధ్యాయాలు ఎంత ప్రాముఖ్యమైనది అని చెప్పడానికి ఇంత చరిత్ర మీకు చెప్పాను. 432 సంవత్సరాల చరిత్ర 40 అధ్యాయాల్లో రాస్తే 2 అధ్యాయాల్లో 1 గంటలో జరిగిన విషయం రాశారు. కాబట్టి ఎంత ప్రాముఖ్యమైందో మీకు అర్థమైపోవాలి. సో దాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఓకే, సరే, మనం 2వ అధ్యాయం దగ్గర నుంచి మొదలు పెడతాం. ఎందుకంటే 2వ అధ్యాయం దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఓకే, అయ్యగారు 8:15 అయింది అంటే వీళ్ళకి ఆకలి ఎప్పుడేస్తుందని అది విషయం. ఒకసారి అడిగాను, నేను ఇలా చూస్తూ ఉంటాను,
ఒక ఇద్దరు ముగ్గురు నిస్సహాయమైనటువంటి ఫేస్ పెడితే నేను ఆపేస్తాను. ఓకే, సో అప్పుడు దాకా నేను చెప్తాను. రైట్, ఐ విల్ ట్రై టు సే. ఓకే, కొంచెం సుదీర్ఘంగానే వెళ్తాను, స్లోగా మాట్లాడతాను. పొద్దున్న ఎవరో మేడం ఇందా కనబడ్డారా మేడం, ఏమంటే చాలా స్పీడ్గా చెప్పారు, చాలా స్పీడ్గా చెప్పారని కొంచెం స్లోగా చెప్పమన్నారు. రాసుకుంటారేమో నాకు తెలియదు కానీ రైట్. అయితే నాకు మేడం గారు చిన్న మాట, మీరు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళి పుస్తకం పట్టుకెళ్తారా? పట్టుకెళ్ళరు, కానీ బయటకు వచ్చిన సినిమా అంతా చెప్పేస్తారు. యాదవది వాక్యం ఎందుకు అలా వినకూడదని నా బాధ. అందుకే నేను పాస్టర్ గారు వాడే భాష వాడిని నేను. అందుకనే మామూలుగా సరదాగా మాడుతూ ఉంటాను, ఎందుకంటే అట్లీస్ట్ అలాగనే లోనకి వెళ్తుందేమో అనేసి. మీరు కథలాగా వినండి, అర్థందా? కాగితం మీద రాసుకుంటే డేంజర్ ఒకటి ఉంటుంది, అంటే ఇంటికి వెళ్ళిందా చదువుదాం అని, అది ఎప్పటికీ చదవరు. అందుకనే కాగితం మీద రాసుకోవద్దు, గుండెలో రాసుకోండి, అది చాలా ఈజీగా ఉంటుంది. సో రైట్, కూల్. రైట్, 2వ అధ్యాయం మొదటి వచనంలో, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడే ఏంటో చూచి 3 నెలలు వాడిని దాచాను. ఇది చూసినప్పుడు ఒకవేళ కనుక మోషే గారు కనబడితే, అయ్యగారు మోషే గారు చెప్పండి ఏంటి విషయం, మరి నీకు బుద్ధి ఉందా లేదా? ఏంటి సార్ అంత సీరియస్ తిట్టేస్తున్నారు? అది కాదయా, నీకు బుద్ధి ఉందా లేదా? నిర్గమకాండం ఎవరు రాశారు? నేనే. నువ్వే రాశావు కదా నిర్గమకాండం. నువ్వే రాసినప్పుడు మీ అమ్మ పేరు నీకు తెలీదయా? తెలుసండి. మీ నాన్న పేరు నీకు తెలీదా? తెలుసండి. కనీసం మీ అమ్మ పేరు మీ నాన్న పేరు నీ గురించి పుట్టినప్పుడు రాయకపోతే నీకేం మర్యాద అన్నట్లయ్యా? నీకేం మర్యాద అన్నట్లు అంటే కొంచెం కళ్ళం నీళ్ళు వస్తాయి ఆయనకి. ఏం ఏడుస్తాను? అట్లా కాదు సార్, అట్లా కాదు, మీరు వినండి, మీరు నన్ను గట్టిగా అలా తిట్టేది ఏంటి మరి చెప్పండి. ఇప్పుడు నాకు యాక్చువల్గా మా అమ్మ పేరు మా నాన్న పేరు రాయాలని ఉందండి. మా అమ్మ నాన్న చేసినటువంటి పని మామూలు పని కాదు, కానీ నేను రాద్దాం అనుకుంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడే, ఆయన రాయనివ్వలేదండి. ఎందుకు రాయనివ్వలేదంటే ఆయన చాలా సీరియస్గా ఒక మాట చెప్పాడు, నాయన ఈ అధ్యాయంలో నీ పేరు తప్పించి ఎవడి పేరు ఉండకూడదయా, నువ్వు హీరోవే, ఈ గ్రంథానికి హీరో నువ్వే, కాబట్టి వేరు వేరు పేర్లోనే అనుకో ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎవరి పేరు రాయొద్దు. అర్థమైందా? మీ అమ్మ పేరు తర్వాత రాదులే, మీ నాన్న పేరు తర్వాత రాదులే అన్నాడు. అందుకే అండి 6వ అధ్యాయం రాశాను, మా అమ్మ నాన్న పేరు రాశావులే, ఇక్కడ ఎందుకు రాలేదు అన్నదానికి. ఓహో, అదా కారణం. సో మీరు చాలా హైలైట్ అవ్వాలని పరిశుద్ధాత్ముడు కోరారు, నువ్వు కోరుకోవాలి. లేదు సార్ నేను కోరుకోలేదు, నేను కోరుకోలేదు. మా అమ్మ నాన్నలు చాలా గ్రేట్ సార్. మా గ్రేట్ అంటానికి చూడండి 2వ వచనంలో, ఆ స్త్రీ గర్భవతి కుమారునికని వాడు సుందరుడే ఉండేట్టు చూచి 3 నెలలు వాడిని దాచెను. ఎవరి నుంచి దాచారు? ఎవరి నుంచి దాచారు? పక్కింటి వాళ్ళ నుంచా? ఎవరి నుంచి దాటి? ఎదురింటి వాళ్ళ నుంచా? ఎవరి నుంచి దాచారు తెలుసా? ఈ దేశాన్ని గెద్ద కళ్ళతో చూస్తాడే ఆ ఫరో దగ్గర నుంచి దాచారండి మా అమ్మ నాన్నోళ్ళు. 3 నెలలు మామూలు విషయం అనుకుంటున్నారా? మామూలు విషయమా? సూపర్ తెలుసా అది. అయితే జరిగిన విషయం అని చెప్తాను. మా అమ్మని అడిగాను నేను కొంచెం పెద్ద అయిన తర్వాత. మా అమ్మనంట నేను కడుపులోంచి బయటపడంగానే చేతులు పెట్టుకొని చూసిందంట. పక్కింటి వాళ్ళు అన్నారు వెంటనే చంపేయాలండి బాబు అన్నారంట. కానీ మా అమ్మ చూసి వీడిని చక్కున్నాడు, దేవుడికి ఉపయోగపడతాడు, ఈయన ఎట్లాగైనా కాపాడాలని అనిపించిందంట. ఎంత గ్రేట్ అండి అదే, ఎంత గ్రేట్. అలాగ అనుకున్న తర్వాత మా నాన్న వచ్చాడు, బాబండి అనగానే మా నాన్న నెలసపడిపోయాడంట. అది కాదండి, ఒకసారి రండి చూడండి బాబు ఎంత చక్కగా ఏమండి బాబుని దాస్తామండి అని అంటే మా అమ్మ నాన్న సిండికేట్ అయిపోయారండి, ఒకటైపోయారు. ఎంత గొప్ప విషయం తెలుసా అండి. వాళ్ళిద్దరూ ఒకటైపోయి సరేలే దాసేద్దాం అనుకున్నారు. పేరెంటింగ్లో అమ్మ నాన్న కలిసి ఉంటేనే పని అయ్యేది. మీ ఇంట్లో పేరెంటింగ్ సరిగ్గా ఎందుకుంటే తెలుసా? మీ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు యాదవదే కదా. చాలా సింపుల్గానే పడుతుంది, కానీ బుల్లెట్ భయంకరంగా దిగుద్ది. మీరిద్దరు కొట్టుకుంటుంటే మీ పిల్లలు ఎక్కడ బాగుంటారు? బాగోరు యాదవది. వాళ్ళిద్దరు కలిసిపోయారు, ఒకటైపోయారు, సిండికేట్. అందుకని ఒకటైపోయారు కాబట్టి ఎంత రిస్క్ తీసుకున్నారంటే, అరుణ్ ఉంటాడు అమ్రామ్ ఇకోబోతో, అమ్మ మరి ఈ బాబు నుంచితే మనం లేచిపోవాల్సి వస్తుందేమో. పోతే పోనీ అండి, బాబు ఎంత చక్కున్నాడండి బాబు, ఉంచుదామండి. చావుకి తెగించారండి వాళ్ళు, చావుకి తెగించారు. పేరెంటింగ్ రిస్క్తో కూడింది, పేరెంటింగ్ సాహసోపేతమైంది, పేరెంటింగ్ యునైటెడ్గా ఉంటే సాధ్యమవుతుంది. పేరెంటింగ్ ఒక గురి గమ్యం ఉండాలండి. వీళ్ళకి ఒక గురి ఉంది, వీళ్ళు ఉపయోగపడతారు దేవుడు, కానీ వాళ్ళకి ఒక కళ ఉంది, ఒక డ్రీమ్, ఒక విజన్, ఒక దర్శనం ఉన్నది. మీ పిల్లల్ని అలా పెంచర్లేదు నాకు తెలీదు, మోషన్ అయితే అలా పెంచారు. అయితే వీళ్ళు 3 నెలలు దాచిన తర్వాత, ఆ తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జంపు పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటు ఒడ్డున జమ్ములో వాడిని ఉంచను.
పేరెంటింగ్ అమ్మా నాన్న కలిస్తే అవుతుంది, ఇంకో ఇద్దరు కూడా కలవాలి. ఇక్కడ ఎవరంటే మోషే పుట్టే టైంకి ఒక అక్క పుట్టింది ఆల్రెడీ, ఆమె పేరు మిరియాం, ఆమెకు 6 ఏళ్ళు. అప్పటికే ఒక బాబు పుట్టాడు, ఆడి పేరు అహరోన్, అని 3 ఏళ్ళు. వాళ్ళిద్దరిని పిలిచిండి ఉంటారు, అమ్మా మిరియామ దా, బాబు అహరోన్ దా, చేతులు కట్టుకొని కూర్చోండి. తమ్ముడు పుట్టాడు, మమ్మీ తమ్ముడు పుట్టేస్తే చంపేస్తారంట కదా. అవును, అందుకే మీ ఇద్దరిని పిలిచాం, చెప్పండి ఏంటండి. తమ్ముడు పుట్టాడు కదా, ఎన్ని చంపదలుచుకోవట్లేదు. ఆహా, బాగా ఆడుకోవచ్చు కానీ సైలెంట్గా ఉండాలి, ఎవరి దగ్గర చెప్పకూడదు, అర్థమైందా? సరే మమ్మీ సరే. 6 ఏళ్ల పాప, 3 నెలల బాబు కన్విన్స్ అయిపోయారు, కమిట్ అయిపోయారు. అది పేరెంటింగ్. మీరు చాలామంది డైలాగులు అంటే తెలుసా, చిన్నపిల్లోడండి ఇండో పెద్ద అయిన తర్వాత తింటాడులే. చిన్నప్పుడు ఎన్నోడు పెద్దప్పుడు ఎలా తింటాడమ్మా చెప్పు నాకు. ఇది తప్పించుకోవడం కదా. సో అలా ఫ్యామిలీ ఎలాగా ఉన్నదో ఆలోచించుకోండి. సింపుల్గా చదివితే వచ్చేటువంటిది, దీనికి పెద్ద కామెంటరీలు ఏం అక్కర్లా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితే చాలు, సింపుల్గా అర్థమైపోతుంది. అర్థమైందా? సో మొత్తం 4 ఒకటి అయిపోయారు, 3 నెలలు దాచారు, ఆ తర్వాత వల్ల కాలేదు. పేరెంటింగు మన ఒకరితోనే అవ్వదు. పేరెంటింగ్లో దేవుని పాత్ర ఉండాలి. దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయకపోతే మీ పిల్లల్ని దేవుడు ఆశించిన విధంగా పెంచలేరు. ఓకే, సో అక్కడ ఆవిడ చేసింది ఏంటంటే తెలివితేటలు ఉపయోగించింది, చాలా తెలివితేటలు. ఏంటనంటే బాబు పుడితే కనుక నైల్ నదిలో వేసామన్నారు, నేను నైల్ నదిలోనే వేస్తాను, కానీ జమ్ముపెట్టులో పెట్టి వేస్తాను. జమ్ముపెట్టులోకి నీళ్ళు రాకుండా ఉండటానికి కీలు పోస్తాను. అక్కడ దాకా తెలివితేటలు బాగానే ఉంది. అయితే జమ్ముపెట్టులో కీలు పూసినటువంటి బాబుని నైల్ నదిలో వేస్తే వాడు మహా అయితే 5 నిమిషాలు ఉంటాడు. ఏదో ముసలు వచ్చి టక్మని వేసేస్తుంది. అందుకనే కీలు పైన జిగటమన్ను పోస్తా. ఎందుకో తెలుసా? జిగటమన్ను వాసన క్రొకడైల్కి నచ్చదు, ముసలికి నచ్చదు. అందుకే దాన్ని పూసి నైల్ నదులతో వదులుతా. పైగా జిగటమన్ను ఎంతసేపు ఉంటుంది? మహా అయితే 1-2 గంటలు. ఈలోగా నీళ్ళలో కలిసిపోద్ది కదా. అయితే పక్కన పాపం నుంచో పెడతా. ఎవరిని? మిరియామ్ని. అర్థమైందా? మిరియాం నుంచొని ఉంటుంది. అమ్మా బాబుకి ఏమవుతుందో చూస్తూ ఉండే, వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిల్చొని ఉంటాను. ఇక్కడ దాకా ఆమె చేసిందండి, దేవా నేను చేయగలిగేది ఒకటే, అని నా చేతులారా నైల్ నదిలో పడేయలేను, జమ్ము పెట్టి తయారు చేశాను, నీళ్లు లోనికి రాకుండా ఉండటానికి కీలు పూశాను, ముసలి దగ్గరికి రాకుండా ఉండటానికి జిగటమను పెట్టాను. ఈ జిగటమను పోతే కనుక ముసలు వస్తుంది, ముసలు వస్తే లేచిపోతాడు, ఆ లేచి లోపల ఏమైనా చేయగలిగితే కానీ చెయ్యి అన్నట్లు పాపం నుంచో పెట్టాను. అక్కడ ఇవన్నీ చేసింది, దేవుడి మీద పెట్టింది. ఇక్కడ దాకా ఆమె చేసింది. మనం చదువుకుంటే బోల్డ్ టైం వద్దులే. తర్వాత జరిగింది ఏంటంటే, అదే టైంలో ఫరో కుమార్తెకి ఒళ్ళు దురద పట్టేటట్లు చేశాడు. ఎవరు? దేవుడు. ఒళ్ళు దురద వచ్చింది కదా, స్నానం చేయాలనే ఆలోచన వచ్చింది. స్నానానికి అప్పుడే బయటకు వచ్చింది. ఆమె స్నానానికి వచ్చినప్పుడు అప్పుడే ఒక దేవదూతను పంపించి, మన మోసెస్ ఉంటాడే, మోసెస్ యొక్క ముడ్డికిళ్ళేది. అప్పుడు వాడు ఏడ్చాడు. ఏడిస్తే కనుక అరే ఎవరు ఏడుస్తున్నారు అని ఆమె చూసింది. ఆవిడ వెంటనే ఆ బాబుని తీసుకొని రమ్మంది. ఆ బాబుని తీసుకురాగానే పెట్టి ఓపెన్ చేసింది. పెట్టి ఓపెన్ చేయగానే ఈడు హిబ్రియుడు అనే విషయం అర్థమైపోయింది. ఆడి ఫేస్ కట్స్ అంత క్లియర్గా ఉన్నాయి. హిబ్రియులకి ఐగుప్తీయులకి పడదు. అయితే వాడి మీద జాలి పుట్టేటట్లు చేశాడు దేవుడు. సూపర్ కదా. అంటే మనం చేయాల్సిన మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. వీడి క్లారిటీ వచ్చిందా? ఎంత సింపుల్గా. అయితే మనం చాలా తెలియగలవాళ్ళం. మనం చేయాల్సింది చేయి కానీ దేవుని చెయ్యి అరవటం, అది మనం చేయాల్సిన పని. నువ్వు తలుపు కొట్టు నేను తీస్తా అంటాడు, నువ్వు ఎతుకు నేను దొరికేటట్లు చేస్తా అంటాడు. మనం కొట్టం ఎతకం కూర్చొని నువ్వు సర్వశక్తిమంతుడుగా నా ముందు వచ్చేట్లు చేయంటాం. మనం ఎంత తెలియగలవడం కదా. కానీ దేవుడు అందుకనే పార్ట్నర్షిప్ లాగా పెట్టాడు అనమాట. నీకు ఒక రోల్ ఇస్తా, నాదొక రోల్ ఉంటుంది, నువ్వు చెయ్యి, ఆ తర్వాత నేను చేస్తా. ఇది దేవుడు చెప్పేటువంటి పని. ఓకే, క్లారిటీ వచ్చేసింది. అయితే 7వ వచనంలో చూద్దాం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హిబ్రీ స్త్రీలలో ఒకదాన్ని పిలుచుకొని వద్దునా అన్నాడు. నాకు బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్కి ఆస్కర్ అవార్డు ఇవ్వాలనుకోండి. ఆస్కర్ అంటే ఏంటి తెలుసా? సినిమా హీరోలకి ఇస్తారే, హీరోయిన్లకి ఇస్తారు అవార్డు. ఒకవేళ బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్కి ఆస్కర్ అవార్డు ఇవ్వాల్సి వస్తే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు మిరియామ్కి ఇవ్వాలనిపిస్తుంది.
మిరియాం వయసు ఎంత తెలుసా? 6 years. 6 years మిరియాము ఎంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేసిందో చూడండి. యాక్ట్ చేసిందంటే ఈమె నుంచుంది, ఈ ఫరో కుమార్తె వచ్చింది, పని మనిషి తీసుకొచ్చింది, బుట్ట తీసింది, ఈడు హిబ్రీ కుమారుడు అని అన్నది, పరిగెత్తుకుంటే వెళ్ళిపోయింది. ఎవరు? మిరియాం. వెళ్ళిపోయి ఏమండి చెప్పు, ఈ బాబు ఎవడు? తమ్ముడు. కానీ తమ్ముడు అందా? అనలా. ఈ బాబుకి హిబ్రీలో ఒక దాది ఎవరు? వాళ్ళ అమ్మ అందా? అనలా. ఒక దాదిని తీసిరానా? మా ఊర్లో చాలామంది పిల్లలు పుట్టారు, మొగలు చంపేశారు కదా, వాళ్ళు పాలించడానికి రెడీగా ఉన్నారు, ఎవరన్నా ఒక దాన్ని పట్టమంటారా? అది ఆవిడ యొక్క డైలాగ్. ఈమెలో ఏ మాత్రం ఎమోషన్స్ లేవు, ఏ మాత్రం బాధ లేదు. వీడు ఈ పిల్లోడికి ఒక అమ్మని తీసుకున్నానా అని అడిగింది. ఎంత పర్ఫెక్ట్ యాక్షన్ అండి! సింగిల్ టేక్లో అయిపోయింది. సింగిల్ టేక్. ఏ మాత్రం డౌట్ వచ్చినా మోషేతో పాటు మీరేమో కూడా పోయిండేది కదా. కానీ అస్సలు లేదు అక్కడ, పర్ఫెక్ట్. అయితే ఇక్కడ మీకు మాట చెప్పాలి, మీరు బాగా నవ్వేస్తున్నారు కానీ మీ 6 ఏళ్ల పాపకి బాబుకి ఆ విధంగా లోపడుతూ నేర్పించారా? అది క్వశ్చన్. మరి మిరియాంకి వాళ్ళు నేర్పించినప్పుడు మన పిల్లలకి మనం ఎందుకు నేర్పించలేకపోతున్నాం? మీకు అర్థమైందా? అది క్లియర్గా అర్థమైందా? దాన్నే పేరెంటింగ్ అంటారు. దాన్నే దేవుని దగ్గర లోబడేటువంటి గుణం కలిగిన పిల్లల్ని పెట్టి చర్చిలో కూర్చోబెడితే వాళ్ళ వాక్యం వింటారు. మీరేం చెప్తారు తెలుసా? సండే స్కూల్ బాగాలేదు, పాస్టర్ గారు బాగాలేదని. వారంలో సండే స్కూల్ ఎంత గడుపుతారండి? గంట. 144 గంటల్లో గంట గడుపుతారు. ఎక్కడ? చర్చిలో. ఈ గంట బతుకు 143 గంటలను సెటిల్ చేయాలా? మీరు ఆలోచించు కదా. హౌ ఈస్ యువర్ పేరెంటింగ్? ఈమెంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. మోషే రాసేటప్పుడు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయిన ఉంటాడో. ఆ బిడ్డ తల్లి, చిచి అది మా అక్క, ఆ తల్లి మా అమ్మ కదా. కానీ అలాగే రాశాడు. నేను అనుకుంటాను, మిరియాము వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళంగానే, మమ్మీ ఏంటే ఎవరు వచ్చారు తెలుసా? ఫరో కుమార్తె. ఏమంది? తీసి తమ్ముడు చూసి ఎంత మురిసిపోయిందో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు ఎలా మురిసిపోయిందో సేమ్ టు సేమ్. అవునా? తర్వాత ఏమైంది? నువ్వు చెప్పినట్లు వెళ్ళిపోయాను మమ్మీ. వెళ్ళిపోయి సేమ్ డైలాగ్ వేసా. ఏమేసావు? ఏమండి ఈ బాబుకి ఎవరన్నా ఒక అమ్మని తీసినానా? ఎవరన్నా అమ్మనన్నావా? ఆడమ్మనన్నావా? లేదు, ఎవరో ఒకళ్ళు అమ్మని అన్నాను. కరెక్ట్గా డైలాగ్ గుర్తుంది నాకు, గుర్తుంది. అన్నావా? వెరీ గుడ్. మమ్మీ ఒక చిన్న మాట, ఏంటి నువ్వు ఎమోషనల్ అవ్వకూడదే? బాబుని చూడంగానే ఎమోషనల్ అయిపోతామేమో, అస్సలు కుదరదు. ఎమోషనల్ అయితే నీతో పాటు మనం అందరం పోతాం. నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, గుండె రాయి చేసుకొని ఉండాలి. 6 నెలల పాప అమ్మకి సజెషన్ ఇచ్చిన ఉంటుంది. సోపర్ కదా. ఇక ఆమె వచ్చింది. ఆ తర్వాత ఈ బాబుని తీసుకొని పెంచని వీడికి జీతం ఇస్తానంది. అర్థమైందా? నేను అనుకుంటాను, మిరియాము, అహరోను, మోషేని పెడితే మోషే గుండె పెక్కలాగా ఉంటాడు. ఏం సార్ వీడు గుండె పెక్కలాగా ఉన్నాడు అంటే, ఏం లేదండి, వీడికేమో మామూలు అన్నం పప్పు, వీడికి కూడా అన్నం పప్పే, వీడికి మాత్రం రోజు గుడ్డు పాలు. జీతం వచ్చేది నెలకోసారి కదా. దేవుని కోసం నీ బిడ్డలను పెంచితే దేవుడికి కావాల్సిన రిసోర్స్ వర్షం కురిపిస్తాడు. దేవుడిచ్చాడు జీతం కొడుకుని పెంచడానికి. బయటవాడు కాదా, ఆర్ఫనేజ్ సెంటర్ కాదు ఇది. సొంత కొడుకుని పెంచడానికి దేవుడు జీతం ఇచ్చాడు. ఇఫ్ యూ క్యాన్ సీ ఇన్ యువర్ చైల్డ్ గాడ్స్ కాలింగ్, నా బిడ్డ దేవునికి ఉపయోగపడే పాత్ర అవ్వాలి, నా కుమార్తె దేవునికి ఉపయోగపడేటువంటి పాత్ర అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో పెంచడం మొదలు పెడితే రిసోర్సెస్ దేవుడు తన్నుకొని వచ్చేటట్లు చేస్తాడు. అది నాకు ఎలాగో తెలియదు. సరే, మోషే మోస్ట్ ప్రాబ్లీ 7 to 10 years దాకా ఉండుంటాడు. మినిమం 7, మ్యాక్సిమం 10. ఆ ఏజ్ దాకా అమ్మ దగ్గర ఉండుంటాడు. ఆడి పనులు ఆడు చేసుకోవాలి కదా. 10 years లోపల వాడికి చెప్పాల్సిన విషయాలని చెప్పేసింది వాళ్ళ అమ్మ. 10 years లోపల చెప్పాల్సిన విషయాలు. ఆ తర్వాత ఇశ్రాయేలీల దేవుడి గురించి మోషేకి వినటానికి అవకాశమే లేదు, అస్సలు లేదు. 10వ ఏట వెళ్ళిపోయాడు. 30 ఏళ్ళు
ఫరో ఇంట్లో ఉన్నాడు, 40 ఏళ్ళు ఇత్రో దగ్గర ఉన్నాడు. ఈ 70 సంవత్సరాల్లో దేవుడి గురించి వినేటువంటి అవకాశమే లేదు. మండుచున్న పొద మధ్య నుంచి దేవుడు మాట్లాడుతూ, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటే మోషే టక్కన మొహం కప్పేసుకున్నాడు. 70 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మ చెప్పిన స్టోరీ గుర్తొచ్చినట్టే. ఎలాగంటే, మమ్మీ మన దేవుడు ఎవరంటే, మన దేవుడు మన ముత్తాత ఉన్నాడే అబ్రహాం, ఆయన దేవుడు రా. మన దేవుడు మన తాత ఇస్సాకు ఉన్నాడే, ఆయన దేవుడు రా. మన దేవుడు యాకోబు దేవుడు ఉన్నాడే, ఆయన రా. మమ్మీ ఆ దేవుడిని చూడాలని నోరు మీర రే, దేవుడిని చూడాలనుకో చచ్చిపోతావు. ఏ మమ్మీ, దేవుడిని ఎవడు చూడలేడు రా, దేవుడిని చూస్తే చచ్చిపోతాడు. ఆ డైలాగ్ 10 ఏట అన్నాడు. 80 ఏట నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటే టక్కుమని మొహం కప్పేసుకున్నాడు. నీ పిల్లలకి చిన్నప్పుడు నేర్పిస్తే చచ్చేదా గుర్తుంటాయి. సింపుల్ విషయాలు. ఇది ఆలోచిద్దాం. సో దీంతో 2వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వద్దాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని పోయి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. దేవుడు మోషే 80 ఏళ్ళు వచ్చేప్పటికి డిసైడ్ అయ్యాడు, ఇది టైం మనల్ని రీచ్ అవ్వడానికి. యాక్చువల్గా చెప్పాలంటే 40 ఏళ్ళప్పుడు మోషే యూస్ఫుల్. కానీ ఎందుకు యూజ్లెస్ అయిపోయాడంటే, దేవుడు మనకిచ్చినటువంటి రిసోర్సెస్ని, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని అదేదో బలం అనుకొని ముందుకెళ్తే మొహం పగులుతుంది. దేవుడి మీద ఆనుకోకుండా సొంత ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేస్తే జరిగేది అదే. మోషే సొంత జ్ఞానంతో, స్వశక్తితో, తనకున్నటువంటి సొంత అధికారముతో ఇశ్రాయేలుని విమోచిద్దాం అనుకున్నాడు. వల్ల కాలేదు. 40 ఏళ్ళు పట్టింది అది నేర్చుకోవడానికి. నా వల్ల కాదు, దేవుడే నాకు కావాలని. మొదటి 40 ఏళ్లలో సకల విద్యల్లో ప్రావీణ్యుడాడు. తర్వాత 40 సంవత్సరాల్లో నాకేమీ రాదు అని చెప్పడానికి ప్రిపేర్ అయ్యాడు. మొదటి 40 ఏళ్లలో సకల విద్యల్లో ప్రావీణ్యుడాడు. ఆ తర్వాత 40 ఏళ్ళు నాకేమీ రాదు, నేను జీరో అనే విషయం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. మోషేకు వచ్చే విద్యలు ఏమిటంటే చెప్పంటారా? నెంబర్ 1, హైడ్రాలిక్స్ బాగా తెలుసు ఆయనకి, ఎందుకంటే పిరమిడ్స్లో 2 డిజైన్ చేశాడు కదా. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ తెలుసు ఆయనకి, ఎందుకంటే డిజైన్ చేశాడు కదా. జూడో, కరాటే, కిక్ బాక్సింగ్ బాగొచ్చు. మీకు ఎలా తెలుసు అంటారేమో, సింగిల్ షాట్లో మనిషిని లేపేశాడు. అదే కదా బైబిల్లో ఉంది కదా. మనోడు మంచి ఫైటరు, అర్థమైందా? మోషే మంచి మేనేజరు, ఎందుకంటే ఒక్కడే 20 లక్షల మందిని నడిపించేశాడు. డీసెంట్రలైజేషన్ బాగా తెలుసు, మేనేజ్మెంట్ బాగా తెలుసు ఆయనకి. ఓకే, మోషే తక్కువడేం కాదు, ఖతర్నాక్. మోషే మంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. ఎలాగా సిటీస్ని డిజైన్ చేసింది ఆయనే కదా, కాబట్టి ఖతర్నాక్ మనిషి అండి ఆయన. సకల విద్యల్లో ప్రావీణ్యుడని సింగిల్ డైలాగులు వేశారు. ఇది 40 సంవత్సరాలు పడితే నాకేమి రాదురా బాబు, నేను దేవుడి మీద ఆనుకోవాలి అని చెప్పడానికి ఇంకో 40 ఏళ్ళు పట్టింది. ఓకే, మనం చాలాసార్లు ఎందుకు దేవుడికి నిరుపయోగం అవుతామంటే, మనకేదో తెలుసని ఫీల్ అవుతాం కాబట్టి. ఏమీ తెలీదు, నేను దేవుని మీద ఆనుకోవాలి అనుకున్న వాడిని దేవుడు వాడుకోవడం చాలా సులభం. సరే, దేవుడు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత మోషేని ఎన్కౌంటర్ చేయడానికి ఇష్టపడ్డాడు. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్, ఇట్స్ గాడ్స్ టైం, ఇట్స్ గాడ్స్ చాయిస్. దేవుని ప్రణాళిక, దేవుని యొక్క సమయము, దేవుని యొక్క ఇష్టము. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు కదా మీరు, ఈరోజు దేవుడు మీతో మాట్లాడటానికి ఈ ప్యాసేజ్ చూస్ చేసుకోవడానికి కారణం అదే ఉండొచ్చు. గాడ్ వాంట్స్ టు ఎన్కౌంటర్ యూ టుడే. దేవుడు నీ మనస్సులో వెళ్తున్నటువంటి ఆలోచనల్ని అటాక్ చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఎన్కౌంటర్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూద్దాం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. దేవుడు ఎన్కౌంటర్ చేసేటప్పుడు మనుషుల్ని, దేవుడు తన్ను తాను మనిషికి బయలుపరుచుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ద టోటల్ ప్రాసెస్, ఆ సన్నివేశంలో, ఆ పరిస్థితుల్లో దేవుడు తన క్యారెక్టర్ని బయటపరుచుకుంటాడు, తానెవరో చెప్పుకుంటాడు. ఎందుకంటే ఆ ఎంట్రీ దేవుని యొక్క తత్వాన్ని, దేవుని యొక్క గుణాన్ని, దేవుని యొక్క లక్షణాన్ని, దేవుని యొక్క ఎక్స్క్లూజివ్నెస్ని చూపిస్తుంది అన్నమాట. మనకి తెలిసినటువంటి ఫిజిక్స్ ఒకటే, ఏంటంటే నిన్ను గొప్ప మీద కొడితే నువ్వు ఏడుస్తావు. సింపుల్. అంటే నేను సింపుల్ భాషలో చెప్పాను అనుకోండి, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కొట్టడం యాక్షన్ అయితే ఏడవటం రియాక్షన్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అర్థం.
కాబట్టి రియాక్షన్కి ఖచ్చితంగా యాక్షన్ ఉండాలి. రియాక్షన్కి యాక్షన్ లేకపోతే కనుక మనకి పెద్ద కోపం వస్తుంది. ఎందుకంటే ఎవడైనా ఉత్తిని ఏడుస్తున్నాడు అనుకో వాడు పిచ్చోడు అనుకుంటాం, ఏ కారణం లేకుండా. ఉత్తినే నవ్వుతున్నాడు అనుకో వాడు పిచ్చోడు అనుకుంటాం, ఏ కారణం లేకపోతే. ఒకవేళ కనుక ఈ గడియారం అటు నుంచి ఇటు కదిలింది అనుకో మనకి భయం వేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అర్థమైందా? అయితే ఇక్కడున్నటువంటి ఫిజిక్స్ ప్రకారం మంట రావాలంటే, నిప్పు రావాలంటే కట్టె కావాలి కదా. కానీ దేవుడు ఏం చేశాడు? కట్టె కాలకుండా మంట వచ్చేటట్లు చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా? రే, నీకు తెలిసిన ఫిజిక్స్ అల్లో ఒకటే, కట్టె కాలితే కానీ మంట రాదని. కానీ నాకు తెలిసిన ఫిజిక్స్లో కట్టె కాలకుండా కూడా మంట తీసుకురాగలం. అది మన లెవెల్. అర్థమైందా? అది దేవుడు చెప్తున్న మాట. నీకు తెలిసిందల్లా ఈ లాజిక్, నేను లాజిక్ పైన పని చేయగలను. అర్థమైందా? అది దేవుడు చెప్తున్న మాట. నీకు తెలిసిందల్లా కనెక్షన్, నాకు తెలిసిందల్లా నా ఇష్టం. నేను సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, స్వయం భవుణ్ణి, స్వచిత్తానుసారుణ్ణి. నా ఇష్టం నేను చేయగలుగుతాను. ఐ క్యాన్ క్రియేట్, నేను సృష్టించగలను. ఐ యామ్ ఆల్ మైటీ, నేను సర్వశక్తిమంతుడిని. ఎంత సర్వశక్తిమంతుడిని అంటే కట్టె కాలకుండా మంట తీసుకురాగలను. దట్స్ మీ. సో దేవుడు ఆ వచనం ద్వారా అది రివీల్ చేసిన తర్వాత అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిద్దని అనుకున్నాను. మోషే నిద్రపోవట్లేదు. నిద్రలో ఎప్పుడు ప్రశ్నలు రావు. నిద్రలో కలలో ప్రశ్నలు రావు. ఒకవేళ మీ పక్కన నరేంద్ర మోడీ కూర్చొని కాఫీ తాగుతున్నాడు అనుకోండి, కల్లో నరేంద్ర మోడీ నా దగ్గర ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న రాదు. వచ్చాడు అంటావు అంతే. మనం లేచిన తర్వాత కూడా నరేంద్ర మోడీ నా దగ్గరకు వచ్చి కాఫీ తాగాడని చాలా సింపుల్గా చెప్తావు. అర్థమైందా? ఎందుకంటే కళల్లో ఎప్పుడు ప్రశ్నలు రావు. ఇక్కడ మోషేకి ప్రశ్న వచ్చిందంటే అది కళ కాదు, నిజం. ఇట్స్ రియాలిటీ. ఓకే, ఎలా కాలిపోలేదు అని వెళ్తా ఉన్నాడు. ఆ తర్వాత దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. మన దేవుడు చూసే దేవుడు. దేవుడికి కళ్ళు ఉన్నాయో లేదు నాకు తెలియదు, కానీ చూసే దేవుడు అని మాత్రం నాకు తెలుసు. ఆయన ప్రతిదీ చూస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. కానీ ఆయన కళ్ళు కొంచెం డిఫరెంట్. ఏంటి సార్ ఆయన కళ్ళు అంటే, నాకున్న కళ్ళు అయితే మీ ఫేస్ చూస్తాయి, కానీ దేవుడికున్న కళ్ళు అయితే మీ హార్ట్ చూస్తాయి. అర్థమైందా? నా కళ్ళతో నిన్ను చూసి నేను మాయలో పడవచ్చు, కానీ దేవుని కళ్ళతో చూస్తే మాయలో పడతాం అనేది ఉండదు. హీ క్యాన్ సీ ది ఇన్సైట్, లోన చూడగలుగుతాడు. చూచండి, దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. దేవుడికి నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నీ ప్రొఫైల్ తెలుసు, నీ బయోడేటా తెలుసు. దేవుడు నీ దగ్గరకు వచ్చి, అమ్మాయి నీ పేరేంటి అండవు, బాబు ఎవరా నువ్వు అండవు. గాడ్ నోస్ యూ కంప్లీట్లీ. అరణ్యంలో ఎవడో లేని చోట మోషే మోషే అని పిలిస్తే మోషేకి వచ్చేదండి, ఎవడరా బాబు ఇక్కడ నా పేరు పెట్టి పిలుస్తుంది, హూ ఇస్ దట్ హూ కాల్స్ మీ బై నేమ్. అది మోషే మోషే అని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభు అని మేబీ ఇమ్మీడియట్గా తనకు వచ్చిన ఉంటుంది. వాళ్ళ మమ్మీ చెప్పుండి ఉంటుంది, బాబు మోషే. ఏంటి మమ్మీ, దేవుడికి ఒక్కడికే రా, మన పేర్లు తెలుసు, మన జీవితాలు తెలుసు, అన్నీ తెలుసా మన గురించి. అందుకనే ఏ ఇంట్రడక్షన్ లేకుండా నువ్వెవరివి అనకుండా మోషే ప్రభువా అనే మాట ఉపయోగించాడు. 10 ఏళ్ళు అప్పుడు నేర్చుకున్నటువంటి పాఠాలు 80 ఏళ్ళు అప్పుడు ఫుల్ఫిల్ అవుతున్నాయి. ప్రభువా అని పిలిచాడు. ఈ 70 ఏళ్ళు విగ్రహారాధన చేసే వాళ్ళ మధ్యలో ఉన్నాడు. మోషే విగ్రహారాధన చేశాడని నేను అట్లా చేయలేదు అని కూడా నేను అంటలేదు, నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా 70 సంవత్సరాలు విగ్రహారాధన చేసే వాళ్ళ మధ్యలో ఉన్నాడు. 30 ఏళ్ళు ఐగుప్తీయుల మధ్యన, 40 ఏళ్ళు మిద్యానీయుల మధ్యన ఉన్నాడు. కానీ 80 ఏట దేవుడు తనకు ప్రత్యక్షమైతే ప్రభువా అని ఉచ్చరించాడు. ట్రైనింగ్ అనేది అంత గొప్పది. అందుకని దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని. అది గేదె పెంట్లు, మేక పెంట్లు, గొర్రె పెంట్లు ఉండేటువంటి ప్లేస్. అది అరణ్యం, పనికిలాని ప్లేస్, అది చెత్త చెదారం ఉండే ప్లేస్. కానీ దేవుడు ఒక టైటిల్ ఇచ్చాడు, ఏమని తెలుసా? మోషే నువ్వు నించున్న ప్రదేశము పరిశుద్ధమైంది. వాయ్? ఎందుకు పరిశుద్ధమైంది? పరిశుద్ధం అనేటువంటి మాట బైబిల్లో ఎందుకు ఉపయోగిస్తారు? పరిశుద్ధం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే సెట్ అపార్ట్, ప్రత్యేకించబడింది, వేరుపరచబడింది. దట్స్ ఆల్. అది ప్రత్యేకించబడింది అని పరిశుద్ధం అంటారు. దేవుడు ఈ ప్లేస్ పరిశుద్ధమైంది ఫర్ 2 రీజన్స్.
2 కారణాలతో. ఇది ఎందుకు పరిశుద్ధమైందంటే ఇక్కడ నిన్ను కలుసుకోవాలని నేను అనుకున్నాను కాబట్టి ఇది పరిశుద్ధమైంది. ఐ హ్యావ్ సెట్ అపార్ట్ దిస్ ప్లేస్, దిస్ టైం. ఈ సమయాన్ని, ఈ ప్రదేశాన్ని నేను ఏర్పరచుకున్నాను నిన్ను కలవడానికి. ఐ హ్యావ్ సెట్ ఇట్ అపార్ట్, హోలీ. రెండోది, నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధ దేవుడు ఇక్కడ వచ్చాడు కాబట్టి ఈ ప్రదేశం ఏమైంది? పరిశుద్ధమైంది. నీ లైఫ్లో హోలీ ప్లేస్ నీ బాత్రూమ్ అవ్వచ్చు, నీ లైఫ్లో హోలీ టైం నువ్వు స్నానం చేసే టైం అవ్వచ్చు. గాడ్ క్యాన్ స్పీక్ టు యూ ఎట్ ఎనీ టైమ్, ఎట్ ఎనీ ప్లేస్. ప్రపంచంలో మిగిలిన మతాలన్నిటికి హోలీ ప్లేస్లు ఎక్కడో ఉంటాయి. క్రైస్తవులకి హోలీ ప్లేస్ దేవుడు కలుసుకున్న టైము, ప్లేస్ అవుతుంది. డూ యూ హ్యావ్ ఎ హోలీ ప్లేస్ ఫర్ గాడ్ ఇన్ యువర్ హౌస్? ఎ సెట్ అపార్ట్ ప్లేస్, సెట్ అపార్ట్ టైం ఉన్నదా? సార్ ఇది పరిశుద్ధమైంది, దిస్ ఇస్ హోలీ అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. మనలో ఎంతమంది హోలీ టైం కలిగి ఉంటారు ఎవ్రీడే? నేను అన్నాను సెట్ అపార్ట్ అనేటువంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నా బెటర్, ఇది నా కోసం పెట్టినటువంటి వాటర్. ఓకే, నేనే పవన్ కళ్యాణ్ అనుకోండి, నేనే మహేష్ బాబుని అనుకోండి, అర్థమైందా? నేనే కొంచెం నీళ్ళు తాగి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఈ బాటిల్ వాల్యూ ఎంత అవుతుంది తెలుసా? తెలుసా? దీనికి వాల్యూ కట్టలేము. పవన్ కళ్యాణ్ ఎంగిల్రా, మహేష్ బాబు నాకాడ్రా, రేట్ మారిపోద్ది. డూ యూ హ్యావ్ ఎ టైమ్ ఫర్ గాడ్? డూ హ్యావ్ ఎ ప్లేస్ ఫర్ గాడ్? దట్ బికమ్స్ వెరీ వాల్యుబుల్. చాలా ప్రాముఖ్యమైనది. ఈ టైం ఆయనకే కేటాయిస్తా. ఈ టైం హోలీ, పావు గంట, అరగంట. ఐ వాంట్ టు బీ విత్ గాడ్. దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయడానికి వీలేదు, డిస్ట్రాక్ట్ చేయడానికి వీలేదు. మొబైల్స్ బంద్, టీవీ బంద్. ఐ వాంట్ టు బీ విత్ గాడ్. దాట్ ఈస్ హోలీ. సరే, దేవుడు ఆ మాట అన్న తర్వాత 6వ వచనం, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా, ఇమ్మీడియట్ చూడండి, మోషే తన ముఖమును కప్పుకొని దేవుడి వైపు చూడవెరచెను. దీంట్లో 2 విషయాలు నేర్చుకుంటాం. ఒకటి, మోషే చిన్నప్పుడు నేర్చుకున్న పాట ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. రెండోది, మోషే దగ్గర నుంచి అబ్రహాము వెనక్కి వెళ్తే 500 ఇయర్స్ 500 ఇయర్స్ వెనక్కి వెళ్ళి అప్పుడు దేవుణ్ణి, ఇంకో 100 ఇయర్స్ తర్వాత ఇస్సాకు పుట్టాడు, ఆయనకి దేవుణ్ణి. ఇంకో 70 ఏళ్ళ తర్వాత యాకోబు పుట్టాడు, ఆయనకి దేవుణ్ణి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, టైము మారినా, ఏజ్ మారినా, జనరేషన్ మారినా నా పొజిషన్ మారదు. ఐఎమ్ ఎటర్నల్, నేను నిత్యుణ్ణి, నేను మార్పు లేనటువంటి వాడిని. దేవుడు తన క్యారెక్టర్ని బయలుపరుస్తున్నాడు. ఐఎమ్ ఆల్ మైటీ, నేను సర్వశక్తిమంతుని. ఐఎమ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, స్వయంగా ఉనికిలో ఉండేవాడిని. ఐఎమ్ రియల్, నిజమైనటువంటి దేవుడిని. ఐ నో యూ, నీ గురించి నాకు తెలుసు. ఐఎమ్ హోలీ, నేను పరిశుద్ధుడిని, నేను మార్పు లేనటువంటి వాడిని. 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. ఇంత పవర్ఫుల్ గాడ్, ఇంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఇంత గొప్ప దేవుడు ఫీల్ అవుతాడంట. హీఈస్ అ వెరీ పవర్ఫుల్ గాడ్ విత్ ఎ వెరీ సింపుల్ హార్ట్, విత్ ఎ వెరీ సెన్సిటివ్ హార్ట్. తన ప్రజలు బాధపడుతుంటే ఈయన బాధపడతాడు, వాళ్ళు దుఃఖపడుతుంటే ఈయన దుఃఖపడతారు, వాళ్ళు ఏడుస్తుంటే ఈయన ఏడుస్తాడు. హీఈస్ వెరీ సెన్సిటివ్. 7వ వచనం మరోసారి చూద్దాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. వాళ్ళు ప్రార్థన చేస్తే చూచాడా? లేదక్కడ. వాళ్ళు మొరపెడితే చూశారా? లేదక్కడ. వాళ్ళు బాధపడుతుంటే చూశారు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది బాధపడుతున్నారు వేరు వేరు విషయాలు. యు మైట్ బి హ్యావింగ్ అ క్వశ్చన్, దేవుడికి నా బాధ తెలుసా? దేవుడికి నా కష్టం తెలుసా? దేవుడికి నా దుఃఖం తెలుసా? వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారు పెట్టిన మొరను వింటిని. ఈ మాట 2 రకాలుగా తీసుకోవచ్చు. నిజంగా ప్రార్థన చేశారా?
దేవుడు వాళ్ళకు గుర్తున్నాడా? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు మొరపెట్టారంటే, దేవా అసలు నువ్వు ఉన్నావా, ఉంటే నాకు ఎందుకు ఈ బాధలు, అది కూడా వినుండి ఉంటాడు దేవుడు. ఇట్ మైట్ నాట్ బి అ ప్రేయర్, ఇట్ మైట్ నాట్ బి అడ్రస్ టు గాడ్ ఆఫ్ అబ్రహాం, బట్ స్టిల్ గాడ్ హర్డ్ ఇట్. దేవుడు దాన్ని విన్నాడు, దాన్ని విని స్పందించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హిబ్బీలకు, ఇబిసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చింది. రెండు విషయాలు. ఎక్కడికి తీసుకెళ్ళాలి దేవుడు డిసైడ్ చేశాడు. ఎక్కడికి తీసుకెళ్ళాలి దేవుడు డిసైడ్ చేశాడు. దట్ ఈస్ గాడ్స్ డెసిషన్. రెండోది, దానికి దేవుడు దిగొచ్చాడంట కిందకి. హీ కేమ్ డౌన్, దిగొచ్చాడు. ఎంత గొప్ప విషయం చూడండి. నేను కొండ మీద కూర్చొని అక్కడే ఉండి కబుర్లు ఆడేవాడిని కాదు, ఏడుస్తూ నిస్సహాయ పరిస్థితిలో ఉండేవాడిని కాదు. ఐ కేమ్ డౌన్, నేను దిగొచ్చా. ఎందుకు దిగొచ్చాను చూడండి. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. సో ఇవన్నీ చూశాను కాబట్టి నేను వీళ్ళని విడిపించాలి. నేను విడిపించాలంటే ఏం చేయాలి? ఐ నీడ్ సంబడి. నాకు ఎవరైనా కావాలి. దేవుడు మన చుట్టూ ఉన్నటువంటి దుస్థితి, మన చుట్టూ ఉన్నటువంటి అక్రమం, మన చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయం, మన చుట్టూ ఉన్నటువంటి అగాత్యం చూశాడు. ఆయన కళ్ళు మూసుకొని లేడు. ఆయన చూశాడు. అయితే దాన్ని మార్చాలంటే, ప్రజల్ని విమోచించాలంటే, ప్రజలు కళ్ళు తెరిపించాలంటే హీ నీడ్స్ హ్యూమన్ బీయింగ్స్. ఆయనకు మనుషులు కావాలి. ఆ మనుషులు ఎక్కడ కూర్చున్నారు. ఇంత అద్భుతమైన సెట్టింగ్, ఇంత అద్భుతమైనటువంటి వాక్య బోధనలు వారం తర్వాత వారం జరుగుతుంది. మిమ్మల్ని పోషిస్తుంది దేనికి? మనం ఆ జాన్ చెట్టు వేస్తాం, 3 సంవత్సరాల తర్వాత కాయలు రాయాలనుకుంటాం, రాదు. 5 సంవత్సరాలు అయింది కాయ రాదు, 7 సంవత్సరాలు అయింది కాయ రాదు. ఏమొస్తుంది మీకు? పిచ్చ కోపం వస్తుంది. పీక అవతల పడేంట్రా అంటారు. మీకు ఎన్ని సంవత్సరాలు అయింది నాటి? ఏమన్నా ఒక కాయన వచ్చిందా? కనీసం ఓ పువ్వు వచ్చిందా? ఏదో రాలా. దేవుడు కోపం రాదా? మీరేమనుకుంటారు? నేను బాగుంటే చాలు, మా పిల్లలు బాగుంటే చాలు, మా కుటుంబాలు బాగుంటే చాలు, సాయంత్రం 5 నిమిషాలు ప్రార్థన చేస్తే బాగా భక్తి మాకు, పొద్దున్నే లేచి ఓ బైబిల్ వచనం చదివితే అబ్బో మాకంటే సూపర్ ఇంకెవడు లేడు, ప్రతి ఆదివారం చర్చకొచ్చి కాస్త కానుకేస్తామో ఇంకేముంది అసలు అని పట్టుకోలేమేక. ఇంతేనా మన బతుకు? ఇంతేనా? ఇంతకంటే ఇంకేం లేదా? ఒకవేళ దీనికోసమే మీరు దేవుడి దగ్గరకు వచ్చారంటే అమ్మాని దగ్గరికి వెళ్తే బెటరు, ఇంకా బాగా వస్తుంది. దేవుడి కంటే ఎక్కువ ఇస్తాడు ఆయన. దేవుడు అందుకోసం కాదు నీ మీద ఇంత వెచ్చిచ్చింది. దెర్ ఇస్ సంథింగ్ మోర్. దేవుడు నిన్ను తన యొక్క సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనుషులు 2 రకాలు. అయితే దేవుని వెంబడించేవాళ్ళు, లేదా దేవుడు వాళ్ళని వెంబడించేవాడు. దేవుడిని వాళ్ళు వెంబడించేవాళ్ళు, లేదా దేవుడు వాళ్ళనే వెంబడిస్తున్నాడు. నీ వెనకాల దేవుడు ఉన్నాడంటే నువ్వు పారిపోతున్నావు అని అర్థం, నీ ముందు దేవుడు ఉన్నాడంటే ఆయన వెంటబడుతున్నావు అని అర్థం. నువ్వెవరు? హూ ఆర్ యూ? ఆర్ యూ ఫాలోయింగ్ గాడ్ ఆర్ ఈజ్ గాడ్ చేసింగ్ యూ? ఆర్ గాడ్ ఫాలోయింగ్ యూ? కాగా రమ్ము, నేను నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నువ్వు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలను. ఆల్రెడీ ఇది చెప్తున్నప్పుడే మీ మైండ్లో వచ్చి ఉన్నాడు, సార్ నేను ప్రార్థన చేస్తాను సార్, బాగా ప్రార్థన చేస్తాను, మా చర్చ్ వాళ్ళు పరిచర్యకి వెళ్తున్నారు, దేవుడు బాగా వాడుకోవాలని ప్రార్థన చేస్తాను సార్ అంటే అది పరిచర్య? నువ్వు వెళ్ళవా? నువ్వు సాక్షిగా ఉండవా? సార్ నేను ముసలోని కదా సార్, ముసలిదాని కదా సార్. అది ముసలోడు పనికిరారా? మోషే యంగ్ అండి, చాలా యంగ్. దేవుడు మోషేని పిలిచినప్పుడు 80. దేవుడు వాడుకోవాలా? మరి నిన్నెందుకు వాడుకోడు? ఎందుకంటే ముందే మనం పనికిరావడం లేదు సార్ అని అన్నారు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? కాగా రమ్ము అంటే రమ్ము విసుగు కాదు అది. అంటే కొంతమందికి అలవాటు కదా, అక్కడికి వెళ్ళిపోతాడు. ఓ దేవుడు రమ్ము అది వెళ్తే రమ్ము దొరుకుతామో అని. అందుకని క్లారిటీ ఇస్తున్నాను. కమ్ నా దగ్గర రా. దేవుడు ముందు తన దగ్గర రమ్మంటాడు. దేవుడి దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు పంపిస్తాడు. జాన్ స్టార్ట్ అనే భక్తుడు ఒక మంచి స్టేట్మెంట్ వేశాడు, ఖతర్నాక్ స్టేట్మెంట్.
those who spend time with God, those who spend time with God will be sent by God. ఎవరైతే దేవునితో సమయం గడుపుతారో వాళ్ళని దేవుడు పంపుతాడంట. అర్థమైందా? దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుడితో గడపాలి కదా, దేవుడితో ఉండాలి కదా, దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా. నువ్వు దేవుని దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటే, దేవుని దగ్గర నుంచి ఆ నమ్మకం నీకు పుట్టుకొస్తే, అప్పుడు దేవుడు పంపిస్తే నువ్వు ధైర్యంగా వెళ్ళగలుగుతావు. యూ క్యాన్ గో. ఇది ఉన్నటువంటి విషయం. కాబట్టి నువ్వు నా దగ్గరకు రా, కమ్, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నువ్వు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలను. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నా బిడ్డవంతే, నీకు నాకు సంబంధం ఉందని నువ్వు అనుకుంటే, నన్ను ప్రభువా అని పిలిచేటువంటి అవకాశం నీకుంటే, ఆ విధమైన ఆలోచన ఉంటే, నువ్వు నన్ను ప్రభు అని పిలుస్తుంటే నా దగ్గర రా, కమ్ టు మీ. దూరంగా ఉండే ప్రభు అనొద్దు, దగ్గరకు వస్తే ప్రభు అనాలి. దూరంగా ఉంటే మనం అనాల్సింది ఏం తెలుసా? అయ్యా, ఏమైనా ఉంటే వేసిపోయండి అయ్యా. అది దూరంగా ఉంటే. నవ్వు వస్తుందా? నవ్వు వస్తుందా? అది దూరంగా ఉంటే అయ్యా, బాగుందా స్వరం? అది పరిస్థితి. అది దూరంగా ఉంటే. దగ్గరుంటే అయ్యా ఉండదు. ప్రభువా, నువ్వు ప్రభు అని పిలుస్తున్నట్లయితే నాకు లోపడు, నా దగ్గర రా. దట్ ఈస్ వాట్ హి సెడ్. సో మోషే నా దగ్గర రా, నా దగ్గరకు వస్తే నేను నేర్పిస్తా, నేను నిన్ను పంపిస్తా. డిసైపులింగ్ లేకుండా, దేవుడి దగ్గర శిష్యరికం లేకుండా దేవునికి సాక్షిగా మనం ఉండలేం. దేవునికి సాక్షిగా ఉండలేం. ముందు నా దగ్గర నాతో ఉండు. అయితే నేనేమంటాను తెలుసా, ఈ చర్చ్లో మీకు ప్రతి వారం వాక్యం నేర్పిస్తారు. నా ఉద్దేశ ప్రకారం మీకున్న సెటప్కి ఖతర్నాక్ పాస్టర్లు వస్తూ ఉంటుంటారు. ఖతర్నాక్ పెద్ద పెద్దవాళ్ళు వస్తారు మీ దగ్గరికి, రారా? చాలా పెద్ద పెద్దవాళ్ళు వస్తారు. అసలు మామూలుగా పబ్లిక్లోకి వెళ్తే కూడా దొరకని వాళ్ళు వస్తారు మీ దగ్గరికి. అంత పెద్ద పెద్ద వాళ్ళు తీసుకొచ్చి ఇంత పెద్ద పెద్ద మాటలు నేర్పించి ఇంత చేసిన తర్వాత అది ఎలా ఉంటుంది తెలుసా? పెద్ద కొండ అవడం తవ్వుతున్నాడు అనుకో, రే కొండ ఎందుకు తవ్వుతున్నాడు, లోన ఒకటి ఎలకెళ్ళింది సార్ దాన్ని చంపడానికి అంటే ఎలా ఉంటుంది చెప్పండి సార్? ఇంత పెద్ద పెద్ద స్పీకర్లు తీసుకొచ్చి కోట్లు ఖరీదు చేసే బిల్డింగులు కట్టి, సినిమా సెట్టింగ్ కుర్చీలు పెట్టి, ఏసీ పెట్టి, రోజు ఫుడ్ పెట్టి, మీకు ఎంత వాక్యం పెట్టిన తర్వాత ఒక్కడు కూడా సువార్త చెప్పడానికి నువ్వు బయటికి వెళ్ళమంటే ఏం చేయాలి? మిమ్మల్ని ఎర్రగా బాధాలి మిమ్మల్ని. అసలు అర్థం అదే. ఎంత పెట్టింది ఎందుకే మీకు? ఎందుకంటే ఎంత పెట్టింది ఎందుకంట? అయితే ఊరుగా బాబు, మరి ఏమైనా తిట్టేస్తాడు. మాకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అర్థమైందా? ఏమన్నా క్వశ్చన్స్ చూద్దాం. మోషే ఏం క్వశ్చన్ చేస్తున్నాడు? 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడినని దేవునితో అనగా. ఎక్కడ వస్తుంది? ప్రభా నిమిత్తం మాత్రం ప్రభా, నువ్వు కొంచెం వారుగా ఆలోచిస్తున్నావు గురించి, కానీ మనకు అంత లేదు. పరిచయం దగ్గరికి వచ్చేప్పటికి అంత ఉండదు. ప్రెసిడెంట్ అవ్వడానికి మాత్రం ఓటు కోసం చేస్తావే. బయటికి వెళ్ళరా వాక్యం చెప్పడానికంటే. ఎవరితో మాట్లాడుతున్నా తెలుసు నాకు? మనకి సరిగ్గా ప్రార్థన చేయడమే రాదు. బైబిల్ అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను నేను. కానీ ప్రెసిడెంట్ అయిపోవాలి, సెక్రటరీ అయిపోవాలి, ట్రెజరర్ అయిపోవాలి, కమిటీలో ఉండాలి, స్టేజ్ ఎక్కాలి, పాట పాడతాను, మైక్ మన ముందే ఉండాలి. అదే నాకు తెలుసు. ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకుంటున్నారా? నాకు తెలుసా తెలుసు. బయటికి కలిసి వారు చెప్పరాడే చెప్పరు. ఎక్కడ మాత్రం హడావిడి. మోషే అదే లెవెల్లో ఉన్నాడు. మనోడు ఎవరు లేనప్పుడు ఎరగబాదేశాడు. దేవుడు నేను ఫరో దగ్గర పంపిస్తాడు. మన గాలే ఇది ఆయన పర్సనాలిటీ క్రైసిస్. ఒక్కసారిగా నిజం బయటకు వచ్చింది. నేను జీరోగాడిని, నేను పనికిరాలనోడిని, నేను ఎక్కడ వెళ్తాను అని అంటే ఇది మొదటి సాకు. అయితే దేవుడు ఏం జవాబు చెప్పించాడు చూద్దాం. ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించదరని. మొదటి సాకు మోషే ఉపయోగించింది ఏంటంటే నేనెవరిని, దేవుడు తాను నేనెవరిని ప్రభు అని అంటే, దేవుడు
నాకు తెలుసులే, నువ్వు అమరాము యాకోబాదు కొడుకువి, నువ్వు 3వ వాడివి, నిన్ను 3 నెలలు మీ అమ్మ నాన్న పెంచారు, ఆ తర్వాత 7వ సంవత్సరం దాకా మీ అమ్మ వాళ్ళే చూసుకున్నారు, అప్పుడు జీతాన్ని ఇచ్చింది నేనే, ఆ తర్వాత ఫరో దగ్గర ఉన్నావు, ఐగుప్తు యూనివర్సిటీలో ఈ డిగ్రీ సంపాదించావు, కైరో యూనివర్సిటీలో ఈ డిగ్రీ సంపాదించావు, ఇవన్నీ చెప్పొచ్చు దేవుడు ప్రొఫైల్. అవేవి చెప్పలా. మోషే నేనెవరిని అని అంటే దేవుడిచ్చిన జవాబు నేను నీతో ఉన్నా. ఏమో ఆన్సర్ ఇస్తున్నావా? నేనెవరిని అన్నా, నాకు తెలుసు నువ్వు 0 గడువని, నేనుంటేనే నువ్వు హీరో అవుతావు. నువ్వు ఒక్కడవే పనికిమాలోడివే, నువ్వు ఒక్కదానివే పనికిమాలదానివే. నేను పక్కకు వస్తే నేను నీ పక్కనున్నాను గ్రహిస్తే నువ్వు వ్యవహారం వేరు, నీ వ్యవహారం వేరు. 2 ఉదాహరణలు చెప్తానే. మొదటిది కొంచెం బాగుంటుంది, రెండోది కొంచెం బాగోదు, కానీ 2 చెప్తాను, అర్థమైందా? మొదటిది ఏంటంటే ఊహాజనకం, రెండోది రియల్గా జరిగింది ఎప్పుడు కొంచెం టెన్షన్ వస్తుంది, ఊహాజనకం బాగుంటుంది. ఊహాజనకం ఏంటంటే ఓ 3 ఏళ్ల బాబుని పార్క్లో తీసుకెళ్తున్నాం అనుకో, ఆడు దిగి నడుచుకుంటూ ఉంటాడు, పార్క్లో కూడా ఫ్రీగా ఆడుకుంటూ ఉంటాడు. ఈలోగా పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ అని గట్టిగా పట్టుకుంటాడు. ఏమైందంటే కుక్క అని చూపిస్తాడు, అంటే ఆడ కుక్క అంటే వీడికి ఏమైంది, భయం వేసింది, అందుకని పరిగెత్తుకొచ్చావు. అప్పుడు నువ్వు చేసే పని ఏంటి, ఆడిని ఎత్తుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటావు, జాగ్రత్తగా. కుక్కను చూసి భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాడు, మమ్మీ అన్నాడు, నువ్వు ఎత్తుకున్నావు. ఇప్పుడు కుక్కను దాటి వెళ్తున్నావు, ఇక్కడే ఉంది కుక్క, దాటి వెళ్తున్నావు, అర్థమైంది? నీ సంఖలో ఉన్నాడు. ఇప్పుడు ఆడు చేసే పని ఏంటి తెలుసా, కుక్క చూసి అంటాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? కుక్క సేమే, ఈడు కూడా సేమే, ఈడు మారలా కుక్క మారలా, కానీ ఈ ప్లేసే మారింది. ముందు కింద ఉన్నాడు కుక్క, అది ఒకటే సైజు ఉంది, భయం వేసింది. ఈడు అమ్మ సంఖ ఎక్కాడు, కుక్క చిన్నమైపోయింది. ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు దేవుడు సంఖ ఎక్కావు అనుకో, నీ చిన్నగుంటుంది లోకం. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బీ ఆన్ గాడ్, సిట్టింగ్ ఆన్ క్రైస్ట్, ద వరల్డ్ లుక్స్ సో స్మాల్. Anybody, anywhere you can handle. The only fear is this: if you are on the ground, if you are seeing, నేనే ఎదుర్కొంటున్నానంటే కష్టం. దావీదు చిన్న గుంట, ఆడు నెక్కరేసుకొని వచ్చి ఉంటాడు, పైన షర్ట్ కూడా ఉండదు, బన్నీ వేసుకొని వచ్చి ఉంటాడు. ఒక 5 రాళ్ళు చిన్న ఒడిసిలు పట్టుకొని వచ్చాడు. గొలియాతు అంత ఎత్తున్నాడు, పైగా గొలియాతుని చూడటానికి ఎలా చూసి ఉంటాడు, మెడ కూడా వెనక్కి వెళ్ళిపోయి ఉంటాడు, బాగా అంత పుడుకుని ఉంటాడు. ఎవరికైనా ఎలా ఉంటుంది అసలు సీన్, అర్థమైందా? కానీ దావీదు అన్న డైలాగ్ ఏంటి అసలు, రే నిన్ను లేపేసి కుక్కలు కాసాను నీ ఫుడ్ అని అన్నాడు. ఎలా వచ్చింది ఆ డైలాగ్? అదే డైలాగ్, అర్థమైందా? ఇది రెండోది కొంచెం ఘోరంగా ఉంటుంది. మా ఇంట్లో కుక్క ఉండేది, రింకు అని, చిన్నది బుజ్జు కుక్క, బొచ్చు కుక్క చిన్నది ఉండేది. దాన్ని ఎప్పుడు బయటకు వెళ్ళించేవాళ్ళం కాదు. అయితే ఒకసారి నేను నా భార్య మేడ మీద ఎక్కి చుట్టూ ఈవినింగ్ వాక్లా తిరుగుతున్నా. నా భార్య అలా చూసి రింకు బయటికి వెళ్ళిపోయింది అన్నది. నాకు భయం వేసి పరిగెత్తుకుంటే కిందకు వచ్చి గేట్ తీసాను, అంత దూరంలో ఉంది మా కుక్క రింకు అని గట్టిగా అరిస్తే అసలు యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే, రింకు వెనకాల 2 పెద్ద వీధి కుక్కలు ఉన్నాయి, ఇది పరిగెట్టుకుంటూ వస్తుంది. నేను అరిసా రింకు అని, అరవంగానే అది చేసిన పని ఏంటి తెలుసా, టక్కమని బ్రేక్ వేసి వెనక్కి తిరిగి 2 కుక్కల మీద అరుస్తుంది. మీకు అర్థమైందండి? ఇది రియల్ సీన్. అప్పుడు నేను అప్పటికి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని వాడు కొట్టి అంటే బయటికి ఎందుకు వచ్చావని లోనికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి తలంపు ఏంటంటే, దీన్ని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అనిపించింది. దేన్ని? రింకుని. ఇంటర్వ్యూలో మొదటి క్వశ్చన్, రింకు బయటికి వెళ్ళినప్పుడు నీకు ఏమేసింది? బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగుందండి. మా అయ్యగారు ఎందుకు బయటికి వెళ్ళినప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమైంది, 2 వీధి కుక్కలు వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళిన ఎవరో పిచ్చ భయం వేసిపోయింది. నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను. నా మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఈలోగా మా అయ్యగారు బయటకు వచ్చారు, రింకు అని అరిచారు. ఆయన ఉండగా మనకే భయం, 2 కాదు 200 వచ్చి ఆయన చూసుకుంటాడు. అర్థమైందా? కుక్కకున్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకపోతే అంటే ఏం చేయాలి నేను? కుక్క కనీసం కుక్కకున్న జ్ఞానం కూడా మీకు లేదా? డాగ్ కుక్క ఎంత ఘోరం అండి. దానికి యజమానుడి మీద నమ్మకం ఉంది కాబట్టి 2 ఓర కుక్కల మీద తిరిగింది. నువ్వు దేవుని కోసం నిలబడలేవా అంటే అంత అవిశ్వాసం నీకు? ఇంత వాక్యం విని ఇంత హడావిడి చేసి కుక్కకున్న నమ్మకం కూడా లేదంటే ఏం చెప్పాలి నిన్న? మోషే పోసినది ఎప్పుడు నేను ఎవరిన ప్రభావం, సరే దేవుడు నేను ఉంటాను అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 13వ వచనం. మోషే చిత్తగించము,
నేను ఇశ్రాయేలీయులకి వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేం చెప్పవాలని దేవుణ్ణి అడిగాను. అయ్యో, నేను వెళ్ళమంటే వెళ్తా, నీకులాగా వాడడం నాకు రాదు. ఓ లోడ అవుతూ ఉంటాను, మనకు అంత రాదే. నువ్వు అదంటావు ఇదంటావు, మనకు నాలెడ్జ్ లేదు, మనకి సబ్జెక్ట్ లేదు, మనకు బైబిల్ గురించి అంత తెలియదు. నాకు ఎలా కుదురుద్ది? సేమ్ టు సేమ్ డైలాగ్ వేసాడు ఇక్కడ మోషే. నేను అక్కడికి వెళ్ళాను అనుకో, వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు అనుకో, ఎవరు పంపించాను నేను, ఆ దేవుడు ఎలా ఉంటాడు, ఆయన పేరేంటి, ఆయన అసలు చరిత్ర ఏంటి అన్నాను అనుకో, మనకు తెలియదే. మన ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు? నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళాం. నాకు తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి చాలామంది చేసే పని. ఇందా కారులో వచ్చేప్పుడు ఒక కుర్రోడు ఐటీలో పనిచేసేవాడు నాతో పాటు వస్తున్నాడు. వస్తామంటే అతను అన్నాడు, అన్న నేను ఐటీలో ఉన్నాను, చాలామంది నన్ను ఈ ప్రశ్నలు అడుగుతారు అంటే 2-3 ప్రశ్నలు నేను జవాబులు చెప్పాను. ఇప్పుడు బాగున్నాయి అన్న జవాబులు, అయితే ఓ పని చేయాలి, ఈ జవాబులన్నీ నేర్చుకున్నాక అప్పుడు చెప్పాలన్నాడు. అంటే నేను ఒక మాట చెప్పా, ఈత కొట్టాలంటే ఏం చేయాలన్నా, ఈత కొట్టాలని అన్నాడు. ఈత బాగా కొట్టాలంటే ఏం చేయాలన్నా, ఈత కొట్టాలి అన్నాడు. ఈత కొట్టాలంటే ఏం చేయాలన్నాడు. కోపం వచ్చాను, ఈత కొట్టాలన్నాడు. ఈత నేర్చుకోవాలంటే ఈత కొట్టకుండా అవ్వదు, సాక్షిగా ఉండాలంటే సాక్ష్యం చెప్పకుండా అవ్వదు. అర్థమైందా? ప్రపంచంలో ఎవడైనా నిన్ను నీళ్ళల్లో దింపకుండా ఈత నేర్పిస్తానంటే వెళ్తా వాడి దగ్గరికే ఎల్లో. చాలామంది ఇది అనుకుంటారు, నేను సాక్షిని అవ్వాలంటే అదో డిగ్రీ అనుకుంటారు. లైఫ్ అది జీవితం. సాక్షికి ప్రాముఖ్యమైనది ఏం చెప్తున్నావు అనేది కాదు, ఎవరు చెప్తున్నారు అనేది. ఏం చెప్తున్నావు అనేది కాదు, ఎవరు చెప్తున్నారు అనేది. సాక్షిగా నీకు ఒక క్రెడెన్షియల్ ఉంటే, ప్రజలు నేను నమ్మగలిగితే ఏం చెప్తున్నా నమ్ముతారు. నువ్వు చాకచక్యంగా చెప్పి నీ లైఫ్కి వాల్యూ లేకపోతే వినరు. లడ్డు చాలామందికి ఇష్టం కదా, లడ్డు నెయ్యితో చేసింది, కారిపోతుంది నెయ్యి, అర్థమైందా? అద్భుతమైన లడ్డు, పెద్ద లడ్డు పట్టుకొని వస్తున్నాను అనుకోండి, నాకైనా ఫీలింగ్ ఉంటుంది, ఎవరికైనా అని కూడా అనుకుంటు. దగ్గరికి వచ్చాను అనుకోండి, ఈ లడ్డు నీకే అమ్మా అని, లడ్డు నాకేనా అని తీసుకోబోతున్నారు. చెయ్యి కింద నుంచి మీరు చూశారు, నా చెయ్యి అంతటికి గజ్జి ఉంది, చీవి నత్తురు కారుతుంది, పైన లడ్డు ఉంది. తీసుకుంటావా? ముందు నోరు ఉందిగా, ఎందుకు తీసుకో? ఇప్పుడు నీ విషయం అర్థమైందా? చెయ్యి ఇంపార్టెంట్, లడ్డు కాదు. నీ బతుకు ఇంపార్టెంట్, నీ నోట్లోంచి వచ్చే మాట కదా. నీ బతుకు రైట్ అయితే నోట్లోంచి వచ్చే ఏ మాటనే వింటారు. ఆ మధ్యన ఒక వైరల్ వీడియో వెళ్ళింది. ఏంటనంటే, ఓ అడుక్కునే అమ్మాయి, ఆ అడుక్కునే అమ్మాయి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు, హిందూ. ఆయన వీడియో కెమెరా పట్టుకొని వెళ్ళి ఆ అడుక్కుమైన అమ్మాయిని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. పాపం అన్నీ జవాబు చెప్పింది. ఆ అడుక్కునే అమ్మాయి 100 రూపాయలు సంపాదించిందంట. ఈ 100 రూపాయల్లో నేను 10 రూపాయలు సేవకునికి ఇస్తానంటే, దోచుకోవడానికి అంటే దేవుడేమన్నాడు కాబట్టి ఇస్తాను అని ఆవిడ జవాబు చెప్తా ఉంటే ఈ మొహం ఆడిపోయింది. అదే ఇటు కెమెరా పెట్టుకొని వెళ్ళాడు. ఆ అమ్మాయి పెద్ద చదువు ఉన్నదా? కాదు. పెద్ద జ్ఞానం ఉన్నదా లోకరీత్యా? కాదు. యథార్థమైన జీవితం జీవిస్తుంది. అది వర్క్ అయింది. సో నేనేం చెప్పాలి నీ గురించి అని అంటే, దేవుడు చూడండి ఏం చెప్పాడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడినై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండనువాడు మీ వద్దకు నన్ను పంపినని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలను. మీ అందరి పేర్లు ఉన్నాయి కదా, మీ పేర్లు ఎవరు పెట్టారంటే ఒక్కొక్కరు చెప్తారు. మా నాన్న పెట్టాడు, మా అమ్మ పెట్టింది, మా తాతయ్య పెట్టాడు, మా అమ్మమ్మ పెట్టింది, మా మామయ్య పెట్టాడు అంటారు. వీళ్ళంతా మీకంటే ముందు పుట్టినోడు, వాళ్ళు పెట్టారు మీకు పేరు. అంతేగాని మా కూతురు పెట్టిందిలే నా పేరు అని ఎవడని అంటాడా? అండవు. దేవుడికి ముందు ఎవడు లేడు ఆయన పేరు పెడతానికి. అందుకే సింపుల్ భాషలో నేనంటే నేనేరా. అదేంటిది, నన్ను ఎవరితో పోలుస్తావు? నాకు ఎవరు పేరు పెడతారు? నేనంటే నేనే. దట్స్ ఆల్. జాన్కి సన్ను పుడితే జాన్సన్ అని ఉండేవాడు, నికల్కి సన్ను పుడితే నికల్సన్ అని ఉండేవాడు, దేవుడికి సన్ను పుడితే దేవుడి సన్ అనేవాడు. నాకు ఎవడన్నాడా? ఎవడు లేడు. నేనంటే నేనే, స్వయం భవుణ్ణి. నా అంతటి నేను ఉనికిలో ఉన్నాను, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. నేను స్వయంగా ఉనికిలో ఉన్నటువంటి, సెల్ఫ్ డిటర్మైనింగ్,
స్వచిత్తానుసారుని, సోవరెన్, సార్వభౌముని నేనంటే నేనే. అది ఆయన చెప్పినటువంటి జాబ్. మరియు దేవుడు మోషేతో ఇట్లనను, మీ పితరుల దేవుడు ఆయన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా మీ వద్దకు నన్ను పంపిన నువ్వు ఇశ్రాయేలుతో చెప్పమని, నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామం. ఆ బాబుతో ఈ మాట చెప్పాను. ఏమన్నానంటే, రెండు పనులు నువ్వు చేయి, 2 పనులు నువ్వు చేయకూడదు అన్న. ఏంటి సార్ 2 పనులు అన్నాడు. ఒకటి, నేర్చుకో దేవుని వాక్యాన్ని, అది మానొద్దు. రెండోది, అవకాశం వచ్చినప్పుడు నోరు మూసుకోవద్దు, చెప్పే. ఈ 2 పనులు చేస్తూ ఉండు. 2 పనులు మాత్రం చేయొద్దు. ఏంటి అని అంటే, నేను నేర్చుకోలేదు కదా అని నోరు మూసుకోవద్దు. రెండోది, నాకు వచ్చు కదా అని ఎగబడిపోవద్దు. బీ సెన్సిటివ్, లుక్ ఫర్ గాడ్స్ టైమ్ అండ్ యూ వర్క్ ఇట్ అవుట్. దేవుడు వర్కౌట్ చేస్తాడు. గాడ్ విల్ గివ్ యూ ద ఆపర్చునిటీ. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, మీ ఇద్దరం క్లాస్మేట్స్, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు. 8 నెలలు మీ ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం, హాస్టల్లో. వాడు ముస్లిము, నేనేమో క్రిస్టియన్. వాడు చాలా భక్తిపరుడైన ముస్లిము. నేను అప్పుడే మారుమనసు పొందాను కాబట్టి నేను కూడా కొంచెం ఆడవాడిగానే ఉండేది. ఇది మన పరిస్థితి. పొద్దున్న లేచి బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ ఉండేది, బాగుండేది లైఫ్. అయితే ఈయన్ని మాత్రం ఎప్పుడు కెలికేవాడిని కాదు. ఎందుకంటే ఆడికి వెళితే ఆడు ఏమన్నా అడిగితే మనకు జవాబు తెలియదని. కానీ ఓ వారం 10 రోజుల తర్వాత చిన్న భారం పుట్టింది. ప్రభా, ఈ నా దగ్గర ఉన్నప్పుడు నేను ఏడు సువార్త చెప్పాను. అయితే నాకు చిన్న కోరిక ప్రభా, నువ్వు ఏమనుకోనంటే ఏంటి అని అంటే, నేను బాగా ప్రార్థన చేస్తాను, బాగా వేచి ఉంటాను, కరెక్ట్ టైంకి నేను నోరు తెరిసేట్లు చేయి. కానీ ఎలాగ నోరు తెరవాలంటే సింగిల్ షాట్లో ఇది పడిపోవాలి. ఇక మళ్ళీ కుదరదట, సింగిల్ షాట్లో పడిపోవాలి అని 6 నెలలు ప్రార్థన చేశాను. 6 నెలల తర్వాత జరిగిన విషయం, ఒక రోజు పడుకొని నిద్రపోతున్నాను. సాయంత్రం 5:15 అవుతా ఉంటే లేపాడు. ఎడ్వర్డ్ అన్నాడు. ఏంట్రా కొంచెం స్థానం, ఇవాళ బుధవారం కదరా, బైబిల్ స్టడీ లేదా? ఓ సారీ రా, నేను ప్రతి బుధవారం బైబిల్ స్టడీకి వెళ్తా, నిద్రపోతున్నాను. లేపాడు. సరే నేను బైబిల్ స్టడీకి వెళ్దామని బట్టలు అవి మార్చుకొని బాత్రూంలోకి వెళ్ళి మొహం అవి కడుక్కొని వచ్చి టవల్తో తుడుచుకొని, ఇదే బైబిల్ అనుకోండి, సంకలో పెట్టుకొని ఇలా వెళ్తున్నా. బాత్రూమ్కి వెళ్ళాలనిపించింది. మాకు రూమ్ బయట ఉంటాయి బాత్రూమ్స్. నేను బాత్రూంలోకి ఇలాగే వెళ్ళిపోయాను. వెళ్ళి బయటకు వచ్చేప్పటికి ఇక్కడ నుంచొని ఉన్నాడు, బయట నుంచొని ఉండే. రే, బుద్ధి ఉందా లేదా అని అన్నాడు. ఏమైందిరా అన్న. పవిత్రమైన బైబిల్ బాత్రూంలో తీసుకెళ్తావా అని అన్నాడు. ఆ టైంలో దేవుడు చిన్న థాట్ ఇచ్చాడు, ఇదే బురుడి దిగే టైం అనేసి. ఇవి ఒకే ఒక ప్రశ్న వేసా, అరే ఇది పరిశుద్ధమైన అంటావా అన్న. వాడు 2 జవాబులు చెప్పాలి. అవును అనాలి, కాదు అనాలి. అవును అన్నాడు కదా, గుర్తు చదువుదామంట. కాదు అన్నాడు, ఎందుకు వస్తున్నావురా అంట. అవునన్నా కాదన్నా అవుట్. నేను చెప్పేసి వెళ్ళిపోయా. 3 గంటల తర్వాత వచ్చా. మనోడు మనసు మీద ఎలా కూర్చొని ఉన్నాడు. ఏంటి అలాగున్నావు అన్నాడు. అరే నువ్వు అడిగిన ప్రశ్న జవాబే లేదురా అన్నాడు. అంటే చాలా సింపుల్ రా అన్న. అది ఇంకా పిచ్చిక్కింది, అది అంత సింపుల్ ఆన్సర్ అన్నాడు. అవునరా కూర్చోరా అన్న. కూర్చొని అది ఇది చెప్పి ఏమన్నానంటే, అరే ఒక మాట, నాకు తెలిసినంత మటుకు మీరంతా ఏదోదైనా మహమ్మద్ తిరిగి వస్తాడని నమ్ముతున్నారు, అంతేనా? అవునరా, మేము కూడా సేమ్ రా, ఏసీ వస్తాడని నమ్ముతున్నాం. కానీ ఒక విషయం చెప్పంట, నీకు నాకు ఒక కామన్ ఉంది, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అవునరా అన్నాడు. అరే ఒక చిన్న మాట, నువ్వు మీ మహమ్మద్ వచ్చే టైంలో బాత్రూంలో ఉన్నావు అనుకో, ఏం చేస్తాడు రా నిన్న? అడిగి ఏం చెప్పాలి అర్థం కదా. అరే మహమ్మద్ తీసుకెళ్తాడా? ఒకవేళ టాయిలెట్లో ఉన్నాడు అనుకో, తీసుకెళ్తాడా? చెప్పరా అన్న అని అంటాడు. సైలెంట్ అయిపోయాడు. నువ్వు మాట చెప్పంట, నాకు ఏసీ వచ్చాడు అనుకో, ఏం బాధలేదు, తీసుకుపోతాడు. నేను స్నానం చేసేప్పుడు కూడా ప్రార్థన చేస్తాను రా, నాకేం ప్రాబ్లం లేదు. అరే అది ఎలాగరా అన్నాడు. పరిశుభ్రత ఒంటికి సంబంధించింది, పరిశుద్ధత హృదయానికి సంబంధించింది. నువ్వు రివర్స్ చేసి పెట్టావు ఏదో అది వచ్చింది ఆ తలనొప్పి. పరిశుభ్రత బయట, పరిశుద్ధత లోన. దేవుని సన్నిధిని ఎక్కడైనా అనుభవిస్తాను హృదయంలో పరిశుద్ధత ఉంటే. అర్థమైందా? ఆలోచించాను. వాడు ఆ విధంగా మాడుతూ ఉంటే 11 గంటలకే నా మంచం పక్కన మోకరించి యేసుప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాడు. గాడ్ విల్ గివ్ యూ ద వర్డ్. నేను ఇస్తా, ఐ విల్ గివ్ యూ. సో మొదటిది నేనేమని వెళ్ళటానికి, రెండోది నాకేం తెలుసు వెళ్ళటానికి. ఇప్పుడు 4వ అధ్యాయంకి వద్దాం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నాకు ప్రత్యక్షం కాలేదని అందరు అని ఉత్తరమీగా. మనందరూ అనే డైలాగ్ అన్నా,
మా ఆఫీస్లో ఎన్నిసార్లు చెప్పాను, నమ్మరు నా మాట. మా వీధిలో వాడికి ఎన్నిసార్లు చెప్పిన నమ్మరు. మా ఫ్రెండ్స్కి ఎన్నిసార్లు చెప్పిన నమ్మరు. నువ్వు రాన్నావు సరే, నువ్వు రాన్నా సార్, మా ఊర్లో చాలామంది అన్యులు ఉన్నారు కానీ రారా సార్, ఎంతమంది అడుగుతారు నన్ను. అయితే ఒక చిన్న మాట చెప్పమంటారా, ఈ కాలంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇక్కడ కూర్చోపెట్టి నా జీవితం అంతా సాక్షార్థంగా చెప్పి, నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని, అది ఇది, దేవుడు నన్ను మార్చాడని ఖతర్నాక్గా చెప్పిన తర్వాత నేనే బయట కూర్చున్నవాడిని అయితే ఈ చిన్న ప్రశ్న అడిగితే ఎలా ఉంటుంది? అరే వీడు చెప్పేది నిజానంటావా? అయిపోయింది. ఒక్క చిన్న డైలాగ్, వీడు చెప్పేది నిజమేనా? ఈడేదో త్రివిక్రమ లాగున్నాడు రా, అద్భుతంగా స్టోరీ క్రియేట్ చేశాడు అనిపిస్తే సింపుల్. నా గురించి 100 ప్రశ్నలు ఉంటాయి, ఎక్కడి నుంచో వచ్చాను కాబట్టి. నీ గురించి ఒక్క ప్రశ్న కూడా ఉండదు, నీ జీవితం మారితే. మారిన నీ జీవితం సాక్ష్యం, మారిన నీ జీవితం విశ్వాసానికి కారణం. యువర్ చేంజ్ లైఫ్, అదే కారణం. అది లేకపోతే ఎవరు తీసుకొస్తే ఏమవుతుంది? అది ఉందా నీకు? మోషే నేను వెళ్తే నమ్ముతారా? అక్కడి నుంచి పారిపోయి వచ్చా. మనకి టెస్ట్ మనీ లేదు, మనం ఏం చెప్తే నమ్ముతారు? అయితే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. యెహోవా నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అని. సెటర్ ఏమంటారా? ఎలా ఉంటుంది చెప్పమంటారా? మోసేమో సరే, దేవుడు నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, పని మా కర్ర ఎక్కడే దొరికింది యాదవదే. ఇది ఆయన అన్నాడు. ఎలా అరణ్యంలో కర్ర పెద్ద విషయం అండి, ఎక్కడ పడితే ఆడ ఉంటాయి కర్రలో. ఎక్కడ దొరికిందని కర్ర, ఇదిగా కర్ర. ఇది మోషే అన్నటువంటి యూజ్లెస్, టోటల్లీ వాల్యూలెస్ ఇన్ దట్ సిచ్యువేషన్. హ్యావ్ ఎ స్టాఫ్, ఒక కర్ర. అప్పుడు ఏమన్నాడు దేవుడు? ఆయన అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమన్నాడు. అతడు దాన్ని నేల పడవేయగానే అది పాము ఆయన. మోషే దాని నుండి పారిపోయాను. నాకు తెలియగడుతాను, బుర్రలేనోడు బుర్రనోడికి తేడా ఏంటి తెలుసా? కర్ర కింద పడేయగానే పాము అయితే పాముకి భయపడి పారిపోయేవాడు బుర్రలేనోడు. కర్రని పాముగా చేసిన వాడిని దేవుడిని చేసే వావ్ అనేవాడు బుర్రన్నవాడు. కానీ మనోడు ఎంతగా బుర్ర లేకుండా ప్రవర్తించాడంటే, అరే జీవం లేని కర్రలోంచి పాము వచ్చిందా? ఎంత గొప్పడు నువ్వు అనాలా? నుప్పు కాలకుండా, కట్టె కాలకుండా నుప్పు తెచ్చావు, జీవం లేని కర్రలోంచి పావును తెచ్చావు. నువ్వు ఖతర్నాక్ చేతులు దండం పెట్టాలా, కానీ పాము దగ్గర నుంచి పారిపోయాడంటాం అన్నాడు. మనం కూడా అంతే. అద్భుతాలు ఎన్ని చూడలా, మనం ఆశ్చర్యాలు ఎన్ని చూడలా, సాక్ష్యాలు ఎన్ని వినలా. మళ్ళీ ఏమంటుంది సార్, ఈ మధ్యన మంచి వాక్యం వినపడట్లేదు సార్. ఎన్నిసార్లు వినపడాలి ఏంటి? ఎన్నిసార్లు వినపడాలా సార్? కొంచెం డల్ అయిపోయింది సార్, కొంచెం గట్టి వాక్యం వాడు పడాలి. ఏంటి పడింది ఏంటి? గోప మీద వాడు పడాలా, అది మీకు పడాల్సిందే. అర్థమైందా? దేవుడు నన్ను అందుకే పాస్టర్ చేయలే, చేస్తే ఎరగవాదీసిండేవాడు అందరినీ. ఆయన అటువంటి చేశారు పాపం, ఆయన అప్పుడు అలాగే ఉంటాడు. నేననుకో ఫటాఫట పడతాను, 4 సార్లు చెప్తే 80 ఫాట్ పడతాయి, సిగ్గులేదనేసి. అదే పరిస్థితి. సరే, ఆ తర్వాత ఏమో చూద్దాం. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని ఎందుకన్నాడు తోక పట్టుకోమని? తలగా పట్టుకోవచ్చుగా. తలగా పట్టుకుంటే ఏం చేస్తుంది అది? అని చెప్పండి నాకు. కాటేస్తుంది. అంటే పాము రియలే కాదా? రియలే. అది ప్లాస్టిక్ కాదు, బొమ్మ కాదు, రియలే. రే జాగ్రత్త, దాన్ని తోక పట్టుకో, తలగా పట్టుకుంటే లేపేస్తుంది అది. అర్థమైంది నీకు? అసలు ఎంత పర్ఫెక్ట్ కదా సార్. కర్రలోంచి పాముని తెచ్చిన దేవుడు ఎదవేశ లేదు పాము దగ్గర అంటున్నాడు, తోక పట్టుకో. సరే, మనోడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగా అది అతని చేతిలో, అతని అంటే పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది? మెత్తగా. పట్టుకున్న 2 సెకండ్లకు ఎలా అయిపోయిన ఉంటుంది? గట్టిగా. అంటే ఎక్స్పీరియన్స్ చేశాడు దేవుని శక్తిని. చేతిలో దాన్ని తోకను పట్టుకుంటే సాఫ్ట్గా ఉంది,
దాన్ని ఎలా పట్టుకోగానే కర్ర అయిపోయింది. చేతిలో రైట్ ఇన్ హిస్ హ్యాండ్, చేతిలో కర్ర, అతని చేతిలో కర్ర ఆయన దాని చేత వారి తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముదురు అనెను. దేవుడు ఇక్కడ ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ దగ్గర ఏముంటే దాన్ని నేను వాడతా. నీ దగ్గర ఏముంటే అది నేను వాడతా. నీ దగ్గర కర్ర ఉందా, దాన్ని నేను వాడతా. నేను ఎందుకని మాట చెప్తున్నాను తెలుసా? కొంతమంది ఏమంటారు, అన్నా సేవ చేయాలంటే 2 డిగ్రీలు కావాలన్నా మనకి, సేవ చేయాలంటే పిలుపు కావాలన్నా. ఎవడు చెప్పాడు నీకు సేవ చేయాలంటే పిలుపు కావాలని? ఎవడు చెప్పాడా? నువ్వు మారు మనసు పొందితే సేవ చేయాలి అంటే ఎక్స్ట్రా ప్లేయర్గా కూర్చుందాం అనుకున్నా బయట. అన్న నేను కూర్చుంటాను అన్న, వాళ్ళు గేమ్ ఆడుతున్నాను నేను చూస్తా, కావాలంటే చప్పట్లు కొడతానన్నా. నువ్వు గేమ్లో లేనట్టే. గుర్తుపెట్టుకో, ప్రపంచంలో చాలా టీములకి ఎక్స్ట్రా ప్లేయర్లు ఉంటారు. క్రికెట్ 13 మంది ఆడతారు, బయట 4 కూర్చుంటారు, వాళ్ళని ఎక్స్ట్రా అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఎక్స్ట్రా అంటారులే. ఫుట్బాల్ 11 మంది ఆడతారు, బయట 5 కూర్చుంటారు, వాళ్ళని కూడా ఎక్స్ట్రా అంటారు, రిజర్వ్. యుద్ధం చేసేప్పుడు 1000 మంది వెళ్తారు, 500 వెనకాల ఉంటారు, రిజర్వ్. ప్రపంచంలో ఎక్స్ట్రా లేని టీం ఒకటే టీం, ఏసై టీం. అయితే నువ్వు టీంలో ఉన్నావు లేదా బయట ఉన్నావు, ఎక్కడున్నావు ఆలోచించుకో. ఇఫ్ యు ఆర్ ఇన్ ద టీమ్, ఇఫ్ యు ఆర్ ఇన్ ద గ్రౌండ్, మూమెంట్ మారుతుంది. అరే స్లిప్లోంచి గల్లీలోకి వెళ్ళరా, అరే గల్లీలోంచి వెనక్కెళ్ళు, అరే బౌలింగ్ చేయరా, అరే బ్యాటింగ్ చేయరా. క్యాప్టెన్ ప్లేయర్తో చెప్పగలడు, ఆడియన్స్తో చెప్పలేడు. ఏసీ నీ క్యాప్టెన్ అయితే, నువ్వు ప్లేయర్ అయితే, నువ్వు గ్రైండ్లో అంటే అటు ఇటు తిప్పుతాడైనా, బయట ఉంటే తిప్పలేడు ఆయన. వేర్ ఆర్ యూ మోషే? నువ్వు లోనకు రా, నేను వాడుకుంటా. నీకేం తక్కువైతే అది నేను చూసుకుంటా. నేను ఎవరిని అన్నావు, నేను నీతో ఉంటా అన్నా. నేనేం చెప్పాలి అన్నావు, నీకు చెప్పా ఏం చెప్పాలో. నేను వెళ్తే నమ్ముతారా అన్నావు, నమ్మించడం నీ పని కాదు, చెప్పడం నీ పని, నమ్మించడం నా పని. చెప్పడం నీ పని అంతే, ఒప్పింప చేయడం నా పని. పరిశుద్ధాత్మను అక్కడ పెట్టాను. పాపం విషయం, నీతి విషయం, తీర్పు విషయం ఒప్పింప చేయడానికి అన్నాడు అక్కడ. నువ్వు నోరు తెరిచి చెప్తే చాలు. కోర్టులో మనకి 4 పోస్టులు ఉంటాయి. కోర్టులో 4 పోస్టులు. ఒక పోస్ట్ ఏమో ముద్దాయి, ఒక పోస్ట్ ఏమో సాక్షి, ఒక పోస్ట్ ఏమో జడ్జి, ఒక పోస్ట్ ఏమో లాయర్. యేసుప్రభువు వారు ఏమన్నారంటే, మీరు నాకు సాక్షులే ఉందిరు అన్నాడు. అంటే దీంట్లో ముద్దాయి ఎవరు? యేసయ్య. సాక్షి ఎవరు? నువ్వు. జడ్జి ఎవరు? దేవుడు కాదు, లోకం. జడ్జి ఎవరు? లోకం. అదేంటి సార్ జడ్జి లోకం అన్నారు? ఎందుకో చెప్తా, జడ్జి లోకం అని. డిఫెన్స్ లాయర్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. నువ్వు ఏసై గురించి ఒక స్టేట్మెంట్ వేస్తే, ఆ స్టేట్మెంట్ని తీసుకొని పరిశుద్ధాత్ముడు జడ్జిని ఒప్పింప చేస్తే, అప్పుడు జడ్జి ఈయన నిజంగా రక్షకుడే, ఈయన నిజంగా దేవుడే అని తండ్రి చెప్తాడా? లోకం. ఈ నలుగురిలో ఎవరెవరు అర్థమైంది కదా? ఏసై ముద్దాయి బోన్లో ఉన్నాడా? ఉన్నాడు. భారతదేశం ఈరోజు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటే, యేసు ప్రభు దేవుడా? ఆయన పరదేశం నుంచి వచ్చిన వాడు, బడుగు వర్గాలకు చెందినవాడు, ఎస్సీ ఎస్టీ వాళ్ళ దేవుడు, పనికిమాలిన దేవుడు, తండ్రి ఎవడో తెలియని దేవుడు. ఈయన దేవుడా? 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా? ఇది ఏసై గురించి చేసే డైలాగులో ఈ దేశం. ఆయన ఉద్దాయభవనంలో ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందిన వాడైతే నువ్వు సాక్షివి. లోకం అడుగుతూనే ఉంది, ఆయన ఉద్దాయభవనంలో ఉన్నాడు, నువ్వు సాక్షిగా ఉన్నావు. పరిశుద్ధాత్ముడు డిఫెన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు నోరు తెరవకపోతే డిఫెన్స్ లాయర్ ఏం చేయలేడు. నువ్వు నోరు తెరిస్తేనే ఆయన చేయగలడు. నువ్వు నోరు తెరిస్తేనే. మై ఫ్రెండ్స్, ఒప్పింప చేసే పని పరిశుద్ధాత్ముడిది, నీది కాదు. దాన్ని నీ నెత్తి మీద వేసుకోవద్దు. చెప్పడం వారికే నీ వంతు. భయపడు, ప్రార్థన చేయి, బాధపడు, విజ్ఞాపన చేయి, కానీ ఒప్పించడం నా పని అని అనుకోవద్దు. దేవుడు రకరకాలు అని చేసుకుంటూ వచ్చాడు. 10వ వచనంలోకి పోదాం. అప్పుడు మోషే, ఇప్పుడు 3 సాకులు అయిపోయినాయి. సాకు నెంబర్ 1 నేను ఎవరిని, సాకు నెంబర్ 2 నాకేం తెలుసు, సాకు నెంబర్ 3 నేను వెళ్తే పని అవుతా. 3 సాకులు అయిపోయినాయి. సాకు నెంబర్ 4కి నేనున్నా,
సాకు నెంబర్ 2 నేను చెప్తా, సాకు నెంబర్ 3 నేను ఒప్పిస్తా. ఇప్పుడు సాకు నెంబర్ 4కి వద్దాం. అప్పుడు మోషే, ప్రభా, ఎంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్ప. ప్రభా, నాకు సరిగ్గా మాట్లాడుతున్నారు. ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడారు బైబిల్ అని అంటాడు. మనకి నత్తినోరు. ప్లీజ్, ఇప్పుడు అర్థమవుతుందా? నీతో మాడదానికి ఎంత నష్టపడుతున్నాను నేను. ఈ ఫరో దగ్గరికి వెళ్ళి మాడదాను నేను. నాకు న్యాచురల్గా వచ్చినటువంటిది ఇదే. మనకేమంత లేదు, మనకంత టాకెటివ్నెస్ లేదు, మనకంత టాలెంట్ లేదు, మనకంత గిఫ్ట్ లేదు, మంద కాదు ఇది. నాకు పైగా ఈ జబ్బు ఒకటి ఉంది. ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లం. నేను కాదు, ఇట్స్ నాట్ మీ. అయితే దేవుడు ఇచ్చిన ఖతర్నాక్ ఆన్సర్ చూడండి. యెహోవా, ఏయ్, మానవుడికి నోరు ఇచ్చింది ఎవర్రా? నేనే. అది నత్తో లేకపోతే గుడ్డో ఎవర్రా చేసింది? నేనే. నాకు అంత బుర్రలేదు అనుకున్నావా? నత్తి నోరు నీకిచ్చి ఎక్కడైతే అది పనికి మాలదో దాన్ని వాడుకోవడానికి నేను పిచ్చోనా? సైకిల్ రానోడికి సైకిల్ ఇస్తాను నేను, కారు రానోడికి కారు ఇస్తాను నేను, కంప్యూటర్ రానోడికి ల్యాప్టాప్ ఇస్తాను నేను, ఇవ్వను. చదువు రానోడికి మొబైల్ ఇస్తాను, ఇవ్వను. ఎవరికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు, ఎవరికి ఏం పని చెప్పాలో నాకు తెలుసు. నాకు సలహాలు ఇవ్వద్దు, నాకు తెలుసు. నీకు నత్తి అని తెలుసు, నిన్నే పంపిస్తున్నాను నేను. దేవుడు ఈ పని చేస్తే ఎంత బాగుండేదో. ఏంటి ఆ పని తెలుసా? ఎలా అని ఇప్పుడు మాట్లాడు. నత్తిపోయింది, నీ ఇంటికి వెళ్ళిపోతానే నిలిపోయి ఉండేవాడు. తెలుసా? దేవుడు కొన్నిసార్లు మన ప్రాబ్లమ్స్ మనతోనే ఉంచుతాడు. ఎందుకు తెలుసా? మనం పడి ఉంటాం. కొన్ని మీ జబ్బులు కానీ సమస్యలు కానీ పోవు. ఎందుకు తెలుసా? పోతే మీరు దొరకరని. నిజం. అర్థమైందా? దేవుడు మనకి కష్టాలు ప్రొటెక్షన్ కోసం పెడతాడు. పౌలుకి జబ్బు ఉంది, ప్రభా అన్నాడు. కొంచెం లాజికల్గా ఆలోచించి, ప్రభా ఏంటి చెప్పు నీ లాజిక్ ఏంటి? ఏం లేదు, నువ్వు నాకు వరాలు ఇచ్చావా? ఇచ్చాను. నేను వరాలు కరెక్ట్గా వాడుతున్నావు. ఎంత బాగా వాడుతున్నానంటే నేను రోడ్డు మీద నడిస్తే నా నీడ పడితే కూడా అద్భుతాలు జరిగిపోతున్నాయి. అవును, నేను చూశాను. నువ్వు కూడా ఎప్పుడు కూడా నన్నే మహిమపరుస్తున్నావు. ప్రైజ్ అలవాటు బాగుంది. మరి ఏంటి ఇప్పుడు నీ ప్రాణం? ఏం లేదు ప్రభా, నన్ను ఎడపడితే కూడా అందరూ స్వస్థత పొందుతున్నారు. నాకు జబ్బు ఉంటే కొంచెం బాగాలేదు ప్రభా, అది మరి ఘోరంగా ఉంది. అందరిని బాగు చేసి నాతో జబ్బు ఉంటే ఎలాగా? కొంచెం తీసేవా అని అంటే నేను తీను అన్నాడు. మళ్ళీ వచ్చి, ప్రభా నీకు అర్థమవుతుందా? నా పరువు పోతుంది, నేను తీను. మళ్ళీ 3 సార్లు, ఏం ప్రభా ఎందుకు తీవు? జబ్బు తీవాడు. నేను తీనా? తీస్తే నువ్వు పోతావు. అదేంటిది? నేను తీస్తే పోవడం ఏంటి? 2 సమస్యలు ఉన్నాయి ఇక్కడ. మీరు తీస్తే, ఒకటి, ఈ సమస్య తీసానుకో నువ్వు కూడా నా దగ్గర రావడం మానేస్తావు. రెండోది, ఈ జబ్బు కూడా లేదనుకో నువ్వే దేవుడు అనుకుంటారు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి నువ్వు ఉప్పొంగిపోకుండా అనవసరంగా సమస్యలోకి వెళ్ళకుండా ఇది ఉన్నాయి ఏదోదే ఉన్నాయా? ఈ జబ్బు ఉన్నాయి ఉంటే కంట్రోల్లో ఉంటావు నువ్వు. సరే ప్రభా, సరే. అర్థమైందా? ఎంత సోర్ ఉందే. మురికి మంచిదే, సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా. జబ్బు మంచిదే, దేవుడి కంట్రోల్లో ఉంటావుగా. దట్స్ ఇట్. సో ఇది ఉన్నాయి, నత్తి నోరు ఉన్నాయి. దీన్ని స్వస్థపరచడం 1 నిమిషం, కానీ అది స్వస్థపరచకుండా ఉంటే 40 ఏళ్ళు నాకు ఉపయోగపడతావు. 40 years అదే నత్తి నోరుతో 20 lakh పీపుల్ని నడిపించడానికి దేవుడు మోషేను వాడుకున్నాడు. నత్తి నోరు బాగు చేయడానికి 1 నిమిషం పడితే, నత్తి నోరుతో ఉన్న వ్యక్తిని 40 సంవత్సరాలు వాడుకోవడానికి 40 సంవత్సరాలు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది దేవుడు. ఏది బెటర్? 1 నిమిషంలో స్వస్థపరిచి పంపించేయడమా? 40 ఏళ్ళు దేవుడు మనతోనే ఉండవా? దేవుడు ఒకవేళ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆఫర్ ఇచ్చాడు అనుకో, నీ జబ్బు తీయమంటావా, జబ్బు నుంచి నేను ఉండమంటావా? నీతో ఆలోచించుకో. అమిడ్స్ ప్రాబ్లమ్స్ ఐ విల్ బి విత్ యూ. షడ్రక్ మెషక్ అబెద్నగో అగ్నిగుండంలో అంటే పక్కన నేను ఉంటే అన్యరాజు కూడా చూశాడు నా ఫేస్. దానియేలు సింహ బోన్లోకి వెళ్తున్నాడు అంటే పరిగెత్తుకుంటే నేను ముందెళ్ళా. ఎందుకనంటే సింహాలు మీద పడతాయేమో అని. ఆయన గేట్లోకి రాకముందే అడ్డంగా నుంచున్నాను. ఆగడే అడు మావాడు అని అంటే సింహాలు ఆగినాయి. సింహపు బోన్లోకి ఆయన రాకముందు నేను ఉన్నాను అక్కడ.
అగ్నిగుండంలో పడకముందు ఉన్నాను అక్కడ నేను. నీ సమస్యలో తీవ్రత వచ్చినప్పుడు అక్కడ ఉంటాను నేను. నాకు తెలుసు. సమస్య నెంబర్ 1 నేను ఎవరిని, సమస్య నెంబర్ 2 నేనేం చెప్పాలి, సమస్య నెంబర్ 3 నేను వాళ్ళతో చెప్తే నమ్ముతారా, సమస్య నెంబర్ 4 మనకు నత్తే. 4 గంటలకి పాపం జవాబు ఇచ్చాడు. ఇక 5వది 11-12 యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు, మోగవాన్నే కానీ చెవిటివాన్నే కానీ దృష్టి గలవాన్ని కానీ గురుటివాన్ని కానీ పుట్టించిన వాడెవడు, యెహోవా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీకు నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి పలకవలసింది నీకు బోధించదనని అతనితో చెప్పగా. 13వ వచనం అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి. లైఫ్లో మొట్టమొదటిసారి ఇక్కడ మోషే దేవునితో వచ్చిన కాన్వర్జేషన్లో దేవుని కోపం వచ్చింది. దేవునికి ఎందుకు కోపం వచ్చింది? 2 కారణాలతో. ఒకటి, ఇప్పుడు దాకా అనుమానాలు తీర్చాడు, అవిశ్వాసాన్ని బలపరిచాడు విశ్వాసంతో. నో ప్రాబ్లం, అనుమానం ఉందా తీరుస్తా, అవిశ్వాసం ఉందా విశ్వాసం పుట్టేవాళ్ళ చేస్తా. 3వది దేవుడికి నచ్చింది, అవిధేయత. నేను వెళ్ళను. అంతకంటే ఘోరమైన విషయం ఏంటి తెలుసా? సలహా ఇవ్వడం దేవుడికి. నేను వెళ్ళగానే ఆడైతే మంచివాడు అని పంపి, అది మంచివాడు ఖతర్నాక్. అహరోను పేరు సజెస్ట్ చేశాడు. దేవుడికి అనవసరంగా పేర్లు సజెస్ట్ చేస్తే అర్థమైందా? కోపం వస్తుంది దేవుడికి. నువ్వు నాకు చెప్పేవాడివారా, నువ్వు నాకు మంత్రివా, నువ్వు అన్న కౌన్సిలర్వా, నాకు నువ్వు అన్న పర్సనల్ సెక్రటరీవా, నువ్వు నాకు ఇస్తావా పేరు, నువ్వు నాకు చెప్తావా? అహరోను పంపించు. దేవుడు కోపం వచ్చింది. ఫ్రెండ్స్, ఇంతకాలం వాక్యం అన్నారు, ఇంతకాలం ఎదిగారు. దేవుడు మిమ్మల్ని ఎక్కడైతే పెట్టాడు, అది ఆఫీస్ అవ్వచ్చు, ఒక నేబర్హుడ్ కావచ్చు, ఒక అపార్ట్మెంట్ కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, ఒక ఇన్స్టిట్యూట్ కావచ్చు, వేర్ ఎవర్ యు ఆర్, కెన్ యూ సే లైక్ దిస్, ప్రభా నన్ను ఇక్కడ నీ సాక్షిగా పెట్టావు, నేను నీ సాక్షిగా ఉంటాను, నా జీవితం పవిత్రంగా ఉండేటట్లు నేను చూసుకుంటాను, వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, యథార్థంగా జీవిస్తాను. నాకంటూ ఒక సాక్ష్యం ఉన్నప్పుడు నా నోట్లోంచి వచ్చే ప్రతి మాటకి వాల్యూ ఉంటుంది. నేను నీ సాక్షిగా ఉంటాను. ఐ విల్ లివ్ ఎ వాల్యూ లైఫ్. ఐ విల్ బీ సెన్సిటివ్. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్తావు, నువ్వు ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడతావు, నీ మీద ఆధారపడతాను. ఐ విల్ డిపెండ్ ఆన్ యూ. దట్ ఈస్ వాట్ గాడ్ సేస్. ఓ చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఇది పిఎస్ స్వామి గారని, చాలాసార్లు ఆయనతో కలిసి నేను వాక్యం బోధించాను. శ్రీకాకుళంలో ఉంటారు. ఆయన షేర్ చేశాడు. ఇది ఆయన సాక్ష్యం, కానీ నేను చెప్తాను. ఓకే, ఆయన 2002 ఆ ప్రాంతాల్లో బాపట్ల అనే ఊరు వెళ్ళాడంట, గుంటూరు దగ్గర. ఒక మీటింగ్ వెళ్ళాడు. మీటింగ్కి వెళ్తే మధ్యాహ్నం ఒక పెద్ద ఆయన వచ్చాడంట. సార్, నా పేరు దశరథరామ్, నేను ఇక్కడ ఇంగ్లీష్ లెక్చరర్ని కాలేజీలో, మా అమ్మాయి బాగాలేదు, కొంచెం వచ్చి ప్రార్థన చేస్తారా, మేము బ్రాహ్మణులు అన్నాడంట. అనంటే కోఆర్డినేటర్ అన్నాడంట, సార్ మాస్టర్ అయ్యగారికి సాయంకాలం మెసేజ్ ఉంది, మీరేమనుకోనంటే మీ పాపం తెచ్చేయండి ఎక్కడికి అన్నాడంట. ఈయనేంటి ఇలా అన్నాడు అనుకుని ఊరుకున్నాడు. సాయంకాలం మెసేజ్ చెప్తా ఉంటే ట్రక్ ఒకటి వచ్చిందంట. ట్రక్కులోంచి మంచం దిగిందంట. ఇదేంట క్యాంప్కి మంచం తెచ్చారనుకున్నాడు. మంచం మీద ఒక అమ్మాయి పడుకొని ఉంది. సరే, మెసేజ్ అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేప్పటికి దశరథరం గారు పక్కన అమ్మాయి ఉంది. అర్థమైపోయింది, అమ్మాయి బెడ్ రిడన్ అనమాట, తెచ్చింది. సార్ ఏమైంది సార్ అంటే, సార్ అమ్మాయికి మెడ దగ్గర నుంచి కింద దాకా పక్షవాతం లాగా వచ్చింది సార్, ఏం పని చేయదు, మంచం మీద పడుకొని ఉంటుంది, 21 ఏళ్ళు అమ్మాయి అని అన్నాడు. పాపం చూశాడు, చక్కగా ఉంది, అందంగా మంచిగా చూసి, పాప పేరేంటో అని అంటే అమ్మాయి చెప్పిందంట, అన్న నా పేరు శ్రీదేవి అనేసి. ఓ, ఈ అమ్మాయి మాట్లాడుతూ వచ్చా అనుకొని, అమ్మ శ్రీదేవి ప్రార్థన చేస్తానమ్మా, ఏం చేయమంటావు అంటే, అంకుల్ ఓ చిన్న మాటే, అంకుల్ కదా అన్నయ్య ఓ చిన్న మాటే, ఈ మధ్యనే కరుణామణి సినిమా చూశాను, యేసుప్రభు అంటే ఏంటో అర్థమైంది, యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను, నాన్న బతిమలాడితే బైబిల్ కొనుక్కొచ్చాడు, రోజు కొంచెం చదివితాడు, వింటా ఉంటాను. అయితే విషయం ఏంటనంటే, నాన్న బైబిల్ చదువుతుంటే కొన్ని అర్థం కావట్లా, మీరేమనుకోనంటే మా నాన్న చదువుతున్నప్పుడు అర్థం కాని ప్రశ్నలు ఉత్తరం రాస్తాం, వారానికి ఒకటే
జవాబిస్తారంటే ఇస్తానులే అమ్మా, ఇంకేంటి అంటే, అన్న నాన్నగారు నా మీద ఉన్న ప్రేమతో బైబిల్ చదువుతున్నారు కానీ మారుమనసు పొందలా. నాన్నగారు మారుమనసు పొందాలని ప్రార్థన చేయ. సరే అమ్మా, ఇంకేం ప్రార్థన చేయమంట. అన్నయ్య మరి నాన్నగారు బైబిల్ చదువుతుంటే అప్పుడప్పుడు అమ్మ వచ్చి వింటూ ఉంటుంది, అమ్మ మారుమనసు పొందలా, అమ్మ కోసం ప్రార్థన చేయండి. సర్లే అమ్మా, ఇంకేం ప్రార్థన చేయమంటావు. అన్న మా ఇంట్లో అన్నయ్య ఉన్నాడన్న, నాకంటే పెద్దోడు, వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడన్న, ఆడు కూడా మారుమనసు పొందాలి, ప్రార్థన చేయడు. ఇవన్నీ నేను ఇంకా అడగటం వేస్ట్ అనుకొని, ఇంత బాధల్లో ఉండి కూడా నా గురించి ప్రార్థన చేయండి నన్ను అడగట్లేదే అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంట. 4 ఏళ్ళ తర్వాత వచ్చాడు మళ్ళీ. ఈ మధ్యలో 2 ఏళ్ళు ఉత్తరాలు వచ్చినాయంట. సడన్గా ఉత్తరాలు అయిపోయినాయి, ఎందుకు అయిపోయినాయో తెలీదు, ఈయన కూడా మర్చిపోయాడు. 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ బాపట్ల వచ్చాడు. వస్తే మామూలుగా ప్రసంగం చేస్తామంటే అంతా అయిపోయిన తర్వాత చిన్న కుర్రోడు వచ్చి, అన్నయ్య మిమ్మల్ని శ్రీదేవి గారు రమ్మంటున్నారు, మీకు తెలుసు అంటే కదా అంటే, ఓ శ్రీదేవి ఇంకా బతికే ఉందా అనుకొని వెళ్ళాడంట. పెద్ద బంగ్లా, 3 అంతస్తుల మేడర, రోటరీ క్లబ్ పక్కన, బాగుంది, పెద్ద గేట్ ఉంది. గేట్ తీసుకొని లోనకి వెళ్ళాడు. ఈయనతో పాటు కోఆర్డినేటర్ కూడా బండి వేసుకొని వచ్చాడు. లోనకి వెళ్ళేప్పటికి ఈ బిల్డింగ్ బయట ఒక షెడ్ ఉందంట, షెడ్ కింద ఒక మంచం ఉందంట. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ పడుకొని ఉంది శ్రీదేవి. చిన్నగా అయిపోయింది, ఎంత పొడుగుండేది, ఎందుకు అయిపోయింది తెలీదు. శ్రీదేవి ఇలాగా ఈ మంచం కోడ్ ఉంటుంది, దాని మీద తలగా పెట్టుకొని, అన్నయ్య బాగున్నావు అంటే, బాగున్నావమ్మా, నువ్వు ఎలా ఉన్నావు, మా దేవుని దేవాలయం చాలా బాగున్నానన్నా, దేవుడు మన ప్రార్థన ఎంత చక్కగా విన్నాడు తెలుసా, ఏమైందమ్మా అంటే, అన్నయ్య మన నాన్నగారు మారుమనసు పొందాలని ప్రార్థన చేశాను కదా, నాన్నగారు మారుమనసు పొందారు, మరి ఏమైందమ్మా అంటే, నాన్నగారు మారుమనసు పొందిన తర్వాత 3 వారాలకే పక్షవాతం వచ్చింది మా నాన్నగారికి. ఇక్కడ పక్కన మంచం వేసి పడుకోబెట్టారు. ఇది వరకు నాకు తలదువేది మా నాన్నే, నాకు బట్టలు వేసేది మా నాన్నే, నాకు స్నానం చేయించేది మా నాన్నే, నాకు అన్నం పెట్టేది మా నాన్నే, నాకు నీళ్ళు తాపించేది మా నాన్నే, నాకు ట్యాబ్లెట్లు వేసేది మా నాన్నే. ఇప్పుడు ఆయన అక్కడ పడుకొని ఉన్నప్పుడు దాహం వేస్తుంది అని అరిశాను ఎవరిని వస్తారని. నాన్న ఏడుస్తున్నాడు, కళ్ళం నీళ్ళు వస్తామని, నాకు కనబడి కళ్ళం నీళ్ళు. నాన్న ఏడుస్తుంటే తట్టుకోలేక గట్టిగా ప్రార్థన చేశాను, దేవా మా ప్రార్థన ఆలకించి నాన్నను రక్షించుకున్నావు కదా, ఇప్పుడు ఆయన ఏడుస్తుంటే నేను తట్టుకోలేను, నువ్వు తీసేసుకో ప్రభా అని అడిగాను. 2 వారాల్లో నాన్న చచ్చిపోయాడన్నా, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. అమ్మ ఎలా ఉంటామమ్మా అంటే, ఎలా ఉన్నానన్నా, బాగున్నాను, అయితే చిన్న ప్రార్థన అన్నా, మీరు నా పరిచయం గురించి ప్రార్థన చేయాలి. ఈయనకి ఎలా అడగాలో అర్థం కాక, అమ్మ పరిచయం అదే అన్నా, నేను పరిచయం చేస్తున్నాను, ప్రార్థన చేయాలి అంటే ఎట్లాగమ్మా అంటే, నాన్న బ్యాంకులో డబ్బులు వేసాడన్నా, నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఈ ఇంట్రెస్ట్ అంతా తీసుకొని ఇక్కడ గురవయ్య అని ఓ రిక్షా ఆయన ఉంటాడు, ఆ రిక్షా ఆయనకి ఇస్తాను ఇంట్రెస్ట్. ఆయన వారానికి 3 రోజులు రిక్షా వేసుకొని వస్తాడు, ఆ రోజంతా నాతోనే ఉంటాడు. నన్ను ఓ దుప్పటి మీద పడుకోబెట్టి ఆ రిక్షాలో పట్టుకొని ఒకరోజు సినిమా థియేటర్ దగ్గరికి, ఓ రోజు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి, ఓ రోజు కాలేజ్ దగ్గరికి తీసుకెళ్తాడు. బయట దుప్పటేసి నన్ను పడుకోబెడతాడు. నేను అరుస్తాను, ఏమనంటే యేసయ్య నిజమైన దేవుడు అని. కొంతమంది నేను భిక్షదాన్ని అనుకుని డబ్బులు వేస్తారు, అప్పుడు చెప్తాను, అమ్మా నాకు భిక్షం వద్దు, నేను బ్రాహ్మణ అమ్మాయిని, నేను యేసు ప్రభువుని అంగీకరించాను. కొంతమంది నాతో గొడవ పెట్టుకుంటారు, నాకు తెలిసినటువంటి వాక్యం చెప్తాను. అయితే ఇలాగ వారం వారం చదువుతుంటే ఇప్పటికి 3 మార్పులు పొందారన్నా, పరిచయం చేస్తున్నాను నేను, నా గురించి ప్రార్థన చేయండి. అయిపోయింది, వెళ్ళిపోయాడు. 2014లో రామచంద్రాపురంలో స్వామి గారు వాక్యం చెప్పడానికి ఒక మీటింగ్కి వచ్చాడు. ఎలా కూర్చున్నాడు ఫ్రంట్, పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, శ్రీనివాస్ అని. అన్నా మీ ముందు సాక్ష్యం చెప్పేది నేనే, మా సాక్ష్యంలో మెయిన్ పాత్ర మీదేలే అన్నాడంట. ఈయన ఎప్పుడు చూడలేదు, ఈయన ఎప్పుడైనా టీవీలో ఎక్కడ చూసింటాడేమో అనుకున్నాడు. అనుకొని కూర్చుంటే స్టేజ్ మీదకి కింద చెప్తున్నాడు, నా ఆత్మీయ తల్లి శ్రీదేవిని ప్రభువులో నిలబెట్టింది ఈయనే అని చెప్తా ఉన్నాడంట. ఈయన పక్కకు వచ్చి కూర్చున్నారు, తమ్ముడు శ్రీదేవి బాగుందా అంటే, అన్న తెలీదన్నా, శ్రీదేవి చనిపోయింది అన్న, తెలీదా, చనిపోయింది. అవునా బాబు, పరిచర్య చేసేది కదా, బాగా చేసింది అన్న, పరిచర్య బాగా చేసింది. ఆమె చచ్చిపోయే లోపల 800 మంది బాప్తిసం పొందారన్న, వాక్యం చెప్తే 800 మంది 14 మంది మిషనరీలు అయ్యారన్న, 14 మంది సేవకులయ్యారు. అందుట్లో నేను ఒకడినన్నా, నేను శ్రీనివాస్ని, హిందూ అబ్బాయిని. ఆ వాక్యం చెప్తే మారుమనసు పొందాను. నా భార్య జానకి, ఆమె కూడా హిందూ అమ్మాయి, ఆమె చెప్తే వాక్యం ప్రభువుని అంగీకరించింది. మా ఇద్దరిని ప్రభువులో పెంచింది, పోషించింది. సేవకి వెళ్ళమని చెప్తే అనంతపురం జిల్లా హిందూపూర్లో సేవ చేస్తామన్నా. 14 మంది పరిపూర్ణ సేవకులు, కాళ్ళు లేవు, చేతులు లేవు, మంచం మీద పడుకుంది, 29 ఏళ్ళకి చచ్చిపోయింది. చచ్చిపోయే లోపల 800 మంది ప్రభు దగ్గరకు వచ్చారు, 14 మంది సేవకులు అయ్యారు. నీ కాళ్ళు ఉన్నాయి, ఒళ్ళు ఉంది, అన్నీ ఉన్నాయి, నీకు లేనిదేంట? భారం లేదు, సాక్ష్యం లేదు.
దేవుడు నీలాంటి వాడిని చూస్తే ఏం చేస్తాడు? సిగ్గు తెచ్చుకోవాలా, బుద్ధి తెచ్చుకోవాలా, దేవుడికి ఉపయోగపడే పాత్రను అవ్వాలి. నా నోట వచ్చిన సాక్ష్యం ద్వారా కొంతమంది అయినా ప్రభు దగ్గరకు రావాలా, నా జీవితాన్ని చూసి కొంతమంది అయినా ప్రభువుని ఆరాధించాలా. ఉందా అదే? ఉందా అదే? సాకులు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావా? ఆలోచించుకోండి, తల వంచండి, కళ్ళు మూసుకోండి, ఓ నిమిషం పాటు మౌనంగా ఉందాం. ఈ సంఘం సంవత్సరం తర్వాత సంవత్సరం యానివర్సరీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సంఘం పెరుగుతుంది, నేను కాదనట్లా. నీకు పిల్లలు పుడితే, భౌతికంగా నీకు పిల్లలు పుడితే, సంఘముగా బయటికి వెళ్ళి పరిచర్య చేసి సువార్త చెప్పి సాక్షార్థమైన జీవితం ద్వారా ప్రభువు కోసం నిలబడటం, ప్రభువు కోసం సాక్ష్యం ఇవ్వటం, సువార్తను అందించడం, సువార్థికులుగా ఉండటం మీకుందా? దేవుడు మన నుంచి కోరుకోగలిగేది ఒకటే, మనసుని. మనసు. నువ్వు నాకు నీ మనసులో చోటు ఇవ్వు, నీ దినములో సమయం ఇవ్వు, నీ ఆశయంలో సాక్ష్యం ఇవ్వు. సమర్పణ, సమయము, సాక్ష్యము దేవుడికి మనం ఇవ్వగలిగేటువంటి అతి గొప్ప బహుమానం. గివ్ టైమ్ టు గాడ్, commit yourself to God, be a witness for God. These are the 3 exclusive gifts God can have from you. ఇస్తావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయకముందు ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఈరోజు ఈ మాటలు విన్నాక, ఎస్, నేను ఇంతకాలం సాకులు చెప్పాను, ఇది నా పని కాదు అనుకున్నాను, నేను ఆయన సాక్షిగా ఉండటానికి ఈ రోజు నుంచి సంసిద్ధపడుతున్నాను. సమయం ఇస్తాను, ఆయనకి సమర్పించుకుంటాను. నా ఉద్యోగ స్థితిలో, నేను జీవిస్తున్నటువంటి ప్రాంతంలో నేను ఆయనకి సాక్షిగా ఉంటాను. Can that be your commitment? Can that be your commitment? చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ఎస్, ఐ వాంట్ టు కమిట్ మై లైఫ్. నా జీవితాన్ని సమర్పిస్తున్నాను, నేను సాక్షిగా ఉంటాను. నేను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నానో అక్కడే, ఎక్కడైతే జీవిస్తున్నానో అక్కడే నేను సాక్షిగా ఉంటాను. ఒకవేళ దేవుడు పిలిస్తే నేను వెళ్తాను, అయితే ముందు ఉంటాను, నేను ఉంటాను. కెన్ దట్ బి యువర్ కమిట్మెంట్? నేను సమయం ఇస్తాను, రోజు కొద్ది సమయం ఇస్తాను దేవుడికి. ఐ విల్ గివ్ టైమ్. కెన్ యూ మేక్ ఏ కమిట్మెంట్? ఇఫ్ దాట్ ఈస్ వాట్ యువర్ కమిట్మెంట్ ఈస్, నేను సమయం ఇస్తాను, సాక్షిగా ఉంటాను, దేవుని మహిమ కోసం సమర్పించుకుంటాను. ఇఫ్ దాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్, మీరు ఉన్న చోటన, ఆ విధంగా కమిట్ చేసుకున్న వాళ్ళు ఉన్న చోటన లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ లేవమని అడగట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు కమిట్, ఉన్న చోటన లేచి నిలబడండి. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కూర్చున్న వాళ్ళు ఎవరు లేచారని చూడాల్సిన పని లేదు. నో, లేచున్న వాళ్ళు కళ్ళు మూసుకొని తలంచుకోండి. వయసుతో నిమిత్తం లేదు, చదువుతో నిమిత్తం లేదు, నీకున్న హోదాతో నిమిత్తం లేదు, నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడలేదు. దేవునితో నీకున్న సంబంధం మీద ఆధారపడింది, సమర్పణ మీద ఆధారపడింది, దేవుడికి నువ్వు ఇచ్చే సమయం మీద ఆధారపడింది, దేవునికి నువ్వు సాక్షిగా ఉండాలనే నిర్ణయం మీద ఆధారపడింది.
మా దేవా, మా ప్రభువా, ఈ సమయంలో మోషేతో నువ్వు మాట్లాడిన మాటలు మేము వింటూ ఉన్నప్పుడు ఇవన్నీ మాకెందుకు చొప్పించావు? ఇవన్నీ ఎందుకు ఇంత డీటెయిల్డ్గా మాకు రాశావు? 3500 సంవత్సరాల క్రితం మోషే ఎలాంటి సాకులు ఉపయోగించాడో ఇప్పటికీ అవే సాకులు మేము ఉపయోగిస్తున్నాం. ఆ రోజు నువ్వు ఆయనతో ఏం మాట్లాడావో ఈ రోజు కూడా మీరు మాతో అవే విషయాలు చెప్తున్నావు. ఆ రోజు మోషే మీద ఎందుకు కోపం వచ్చిందో ఈరోజు మా మీద కూడా అంతే కోపం వస్తుంది. నీ కోపాన్ని రెచ్చగొట్టేవాళ్ళని కాకూడదు, మీకు తల ఒగ్గేవాళ్ళని కావాలి. ఈ లేచి నిలబడి ఉన్నటువంటి బిడ్డలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ పేరు నాకు తెలీదు, వాళ్ళ నిర్ణయం ఏంటో నాకు తెలీదు, వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు తెలీదు. నువ్వు చూసే దేవుడివే, హృదయాంతరంగాన్ని చూసే దేవుడివే. యు లుక్ ఇన్ టు దర్ హార్ట్. ఇట్ ఈస్ మై ప్రేయర్ దట్ దే షుడ్ కమిట్ దర్ లైఫ్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ కింగ్డమ్. నీ రాజ్య విస్తరణ కోసం తమ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఎక్కడున్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీకు అందుబాటులో ఉండేవాళ్ళుగా ఉండాలి. నాయన, ముందు సమయం ఇవ్వటం, సాక్షిగా ఉండటం, జీవితాన్ని సమర్పించుకోవటం, వీరి జీవితంలో రానున్న దినాల్లో చూడగలిగినట్లు దీవించమని సాహసించారు, విశ్వసించారు. నాయన, లేచి నిలబడ్డారు. నాయన, మీరు వారిని కనికరించండి, నీ హస్తం వారి మీద ఉంచండి, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి, ధైర్యాన్ని ఇవ్వండి. నాయన, వెన్ను తట్టి మీరు ముందుకు పంపించి వాడుకోండి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.